హలో ఎవ్రీవన్. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చి ఎండోక్రైన్ సిస్టమ్ లేదా అంతర్శ్రావిక వ్యవస్థ. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సో కంపల్సరీ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏరియా ఇది. సో విల్ బి గెటింగ్ సమ్ లైక్ 2 or 3 క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ టాపిక్. సో బేసికలీ ఎండోక్రైన్ సిస్టమ్ లేదా అంతర్శ్రావిక వ్యవస్థ అంటే ఏంటి? ఇప్పుడు మన బాడీలో 2 types ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి, ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. ఎక్సోక్రైన్ గ్లాండ్స్ని నాళగ్రంథులు అని పిలుస్తారు, ఎండోక్రైన్ గ్లాండ్స్ని వినాళ గ్రంథులు అని కూడా పిలుస్తారనమాట. ఇలా రెండు రకాలైనటువంటి గ్రంథులు అనేవి మన శరీరంలో ఉంటాయి. ఓకే, నాళగ్రంథులు, వినాళ గ్రంథులు. సో వీటిని మనం ఏమని పిలుస్తారు అని అంటే సో వినాళ గ్రంథులు అనేసి పిలుస్తారు. సో వినాళ గ్రంథులు అంటే ఒక గ్రంథికి నాళం లేకుండా ఉంటే దాన్ని వినాళ గ్రంథి అంటారు, ఒక గ్రంథికి నాళం ఉంటే దాన్ని నాళగ్రంథి అంటారు. నేను మీకు లాస్ట్ డైజెషన్ సిస్టమ్ జీర్ణక్రియ వ్యవస్థలో ప్యాంక్రియాస్ గురించి చెప్పేటప్పుడు నేను చెప్పాను నాళగ్రంథులకి వినాళ గ్రంథులకి మధ్య తేడా. ఓకేనా, అంటే డైజెషన్ సిస్టంలో మనం నాళగ్రంథుల గురించి చదివాము, ఈ టాపిక్లో వినాళ గ్రంథుల గురించి మనం చదువుతాం. సో వినాళ గ్రంథులకి వాటికి నాళం ఉండదు, డైరెక్ట్గా అవి ఏం చేస్తాయంటే హార్మోన్లను రక్తంలోకి విడుదల చేసేస్తాయి అన్నమాట. అయితే సో ఎండోక్రైన్ సిస్టమ్ యొక్క పితామహుడు ఎవరు? హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్ అంటే థామస్ ఎడిసన్ అండి. ఎవరు? థామస్ ఎడిసన్. సో థామస్ ఎడిసన్ వచ్చేసి సో అంతర్శ్రావిక వ్యవస్థ యొక్క పితామహుడు అనేసి చెప్పుకుంటాం. సో ఆల్వా ఎడిసన్ కాదు, ఆ ఎడిసన్ వేరు, ఈ ఎడిసన్ వేరు. సో థామస్ ఆల్వా ఎడిసన్ హూ డిస్కవర్ ద బల్బ్ కదా, సో హీఈస్ డిఫరెంట్, బల్బుని కనిపెట్టారు ఆయన. బట్ ఈయన వేరు, థామస్ ఎడిసన్ వేరు, ఆల్వా ఎడిసన్ వేరు. సో కాబట్టి ఈ వినాళ గ్రంథుల గురించి మనకి ఎక్కువగా డిస్కస్ చేసిన సైంటిస్ట్ థామస్ ఎడిసన్. ఈయననే మనం ఫాదర్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్ అనేసి చెప్పుకుంటాం. అయితే మన శరీరంలో ఎండోక్రైన్ గ్లాండ్స్ లేదా అంతర్శ్రావిక గ్రంథులు సో ఇలా మనకు రకరకాల అంతర్శ్రావిక గ్రంథులు అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బ్రెయిన్లో వచ్చేసి మనకు పిట్యూటరీ గ్లాండ్, పీనల్ గ్లాండ్, ఇక్కడ బ్రెయిన్ కనిపిస్తుంది కదా. సో ఈ బ్రెయిన్లో మనకి ఏముంటాయంటే పిట్యూటరీ గ్లాండ్. ఓకే, ఇక్కడ ఒక చిన్న గ్రంథిని మనం పిట్యూటరీ గ్లాండ్ అంటాం. సో దాని కింద పిట్యూటరీ గ్లాండ్ పైన ఉండేదాన్ని హైపోథలామస్ అంటారు. ఓకే, మళ్ళీ నేను మీకు జూమ్ చేసి అది చూపిస్తాను. సో హైపోథలామస్ అంటారు. ఇంకా థైరాయిడ్ గ్లాండ్స్ ఎక్కడ ఉంటాయి మనకు? సో ఇక్కడ చూడండి, దీన్ని థైరాయిడ్ గ్లాండ్ అని అంటారు. అండ్ దానిపైన అటుపక్క 2 ఇటుపక్క 2 పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉన్నాయి కదా, ఇవి 2 పారాథైరాయిడ్ గ్లాండ్స్. వీటిని థైమస్ గ్లాండ్ అని పిలుస్తారు. కింద కిడ్నీస్ పైన మనకు ఇక్కడ కిడ్నీస్ పైన అడ్రినల్ గ్రంథులు అనేవి 2 అడ్రినల్ గ్రంథులు అనేవి కిడ్నీస్ పైన ఉన్నాయి. సో తర్వాత రిప్రొడక్టివ్ గ్లాండ్స్, ఇవేమో టెస్టిస్ అన్నమాట, ఇదే ఓవరీ అన్నమాట. ఓవరీస్ ఏమో ఫీమేల్లో ఉంటుంది, టెస్టిస్ ఏమో మేల్లో ఉంటాయి. అంటే టెస్టిస్ అంటే ముష్కాలు, సో వీటిని ముష్కాలు అంటారు, వీటిని అండాశయాలు అనేసి పిలుస్తారు. అండ్ కిడ్నీస్ పైన ఉండే వాటినేమో ఏమని పిలుస్తారు? అధివృక్క గ్రంథులు అని పిలుస్తారు. అండ్ దీన్ని థైమస్ గ్లాండ్ అని పిలుస్తారు, థైమస్ గ్రంథి అంటారు. సో అది థైరాయిడ్, దానికి అటుపక్క 2 పారాథైరాయిడ్ గ్రంథులు. తర్వాత బ్రెయిన్లో వచ్చేసి పిట్యూటరీ గ్రంథి అండ్ పీనల్ గ్రంథి, హైపోథలామస్ గ్రంథి, ఇలాంటి గ్రంథులు అనేవి మన బాడీలో ఉంటాయి. సో మరి ఈ గ్రంథులన్నీ ఏం చేస్తాయి అని అంటే ఈ గ్రంథులన్నీ బాడీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ లిస్టెడ్ ఆఫ్ గ్లాండ్స్ ఒకసారి రాసుకోండి. ఏమేమి గ్లాండ్స్ అనేవి అంతర్శ్రావిక వ్యవస్థలో మనకు ఉన్నాయి అని అంటే ఆ లిస్ట్ రాయండి. ఒకటి వచ్చేసి పీయూష గ్రంథి. సో పీయూష గ్రంథి, దీన్నే పిట్యూటరీ గ్రంథి అని కూడా పిలుస్తారనమాట. ఓకే, ఒకటి వచ్చేసి పీయూష గ్రంథి లేదా పిట్యూటరీ గ్రంథి అనేసి పిలుస్తారు, పిట్యూటరీ గ్రంథి అంటారు. సో పీయూష గ్రంథి లేదా పిట్యూటరీ గ్రంథి అనేసి పిలుస్తారు, పీయూష గ్రంథి లేదా పిట్యూటరీ గ్రంథి అంటారు. రెండోది వచ్చేసి మనకి ఏమని పిలుస్తారు అని అంటే సో పీనల్ గ్రంథి అనేసి పిలుస్తారు. మూడోది వచ్చేసి పీనల్ గ్రంథి అండ్ మూడోది వచ్చేసి మనకు హైపోథలామస్ అని పిలుస్తారు. సో హైపోథలామస్ అన్ని లిస్ట్ 1 by 1 రాసుకోండి, హైపోథలామస్ అనేసి పిలుస్తారు. అండ్ నాలుగోది వచ్చేసి థైరాయిడ్ గ్రంథి. సో నాలుగోది ఏమని పిలుస్తారు? థైరాయిడ్ గ్రంథి అని పిలుస్తారు. దీన్నే అవటు గ్రంథి అని కూడా పిలవచ్చు అన్నమాట, థైరాయిడ్ గ్రంథి లేదా అవటు గ్రంథి అనేసి దీన్ని పిలుస్తారు. అండ్ ఐదోది వచ్చేసి మనకి పారాథైరాయిడ్ గ్రంథి అనేసి పిలుస్తారు. ఐదోది వచ్చేసి ఏమని పిలుస్తారు? సో పారాథైరాయిడ్ గ్రంథి లేదా పార్శ్వ అవటు గ్రంథి అని కూడా దీన్ని పిలుస్తారు అన్నమాట. సో పారాథైరాయిడ్ అని కూడా పిలవచ్చు లేదా పార్శ్వ
అవటు గ్రంథి, సో పార్శ్వ అవటు గ్రంథి అనేసి పిలుస్తారు. ఇదొకటి. తర్వాత అధివృక్క గ్రంథి, వాటిని అడ్రినల్ గ్లాండ్స్ అని పిలుస్తారు. సో అధివృక్క గ్రంథి, ఓకేనా, అధివృక్క గ్రంథి. అండ్ థైమస్ గ్రంథి, ఏడోది వచ్చేసి థైమస్ గ్రంథి, థైమస్ గ్రంథి అంటారు. ఎనిమిదోది వచ్చేసి ప్యాంక్రియాస్ అంటే క్లోమం అని పిలుస్తారు. ప్యాంక్రియాస్ లేదా క్లోమం అని పిలుస్తారు. తొమ్మిదోది వచ్చేసి ఏమని పిలుస్తారు అంటే బీజకోశాలు లేదా గొనాడ్స్ అనేసి పిలుస్తారు అనమాట. సో బీజకోశాలు లేదా గొనాడ్స్ అనేసి పిలుస్తారు. సో ఇట్లా టోటల్గా 9 గ్రంథులు అనేవి మనకు ఉన్నాయి. సో ఏమేమి ఉన్నాయి? ఒకటి పీయూష గ్రంథి అనేసి పిలుస్తారు. సో పీయూష గ్రంథి దాన్ని పిట్యూటరీ గ్రంథి అని కూడా అంటారు. రెండోది వచ్చేసి మనకి పీనల్ గ్రంథి అని పిలుస్తాం. మూడోదేమో హైపోథలామస్. నాలుగోది వచ్చి థైరాయిడ్ లేదా అవటి గ్రంథి అంటారు. ఐదోది పారాథైరాయిడ్ లేదా పార్శ్వ అవటి గ్రంథి అంటారు. ఆరోది వచ్చేసి అధివృక్క గ్రంథి అంటాము. ఏడోదేమో థైమస్ గ్రంథి అంటారు. ఎనిమిదోది క్లోమం అంటారు. తొమ్మిదోది బీజకోశాలు అనేసి పిలుస్తారు అనమాట. బీజకోశాలు అనేసి పిలుస్తారు. సో ఇట్లా ఓవరాల్గా మనకి ఎన్ని గ్రంథులు ఉన్నాయి అని అంటే 9 గ్రంథులు అంతర్శ్రావిక వ్యవస్థలో ఉన్నాయి. సో వీటి గురించి మనం 1 by 1 చదవాలి. ఆ గ్రంథి ఎక్కడ ఉంటుంది, అవి ఎలాంటి హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి, ఆ హార్మోన్ల యొక్క ఫంక్షన్ ఏంటి, ఒకవేళ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయిపోతే ఎక్సెస్ ఆఫ్ హార్మోన్ వల్ల ఏమవుతుంది, తక్కువ రిలీజ్ అయితే డెఫిషియన్సీ ఆఫ్ హార్మోన్ వల్ల ఏమవుతుంది, ఎలాంటి వ్యాధులు వస్తాయి, వాటన్నిటి గురించి మనం ఇక్కడ చూడాల్సి వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం పీయూష గ్రంథితో మొదలు పెడదాం. సో పీయూష గ్రంథి యాక్చువల్లీ దీన్నే మనం పిట్యూటరీ గ్లాండ్ అని కూడా పిలుస్తాం. ఓకే, పీయూష గ్రంథిని ఏమని కూడా పిలుస్తారు, పిట్యూటరీ గ్లాండ్ అంటారు. సో ఎక్కడ ఉంటుంది పీయూష గ్రంథి లేదా పిట్యూటరీ గ్లాండ్ అని అంటే కనుక, సో ఇది మనకు బ్రెయిన్ ఉంటుంది కదా, దానికంటే ముందు సో ఇక్కడ ఇన్ని గ్లాండ్స్ ఉన్నాయి కదండి, ఈ గ్లాండ్స్ అన్నిట్లోనూ పీయూష గ్రంథి ఉంది చూసారా. ఈ పీయూష గ్రంథి గురించే మనం ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఈ పీయూష గ్రంథిని మనం ఏమేం పేర్లతో పిలుస్తాము అని అంటే దీన్ని మాస్టర్ గ్రంథి అని కూడా పిలుస్తారనమాట. పీయూష గ్రంథిని ఏమంటారు, మాస్టర్ గ్రంథి అని కూడా పిలుస్తారు. ఎందుకు దీన్ని మాస్టర్ గ్రంథి అన్నారు అని అంటే, సో ఇక్కడ ఉండేటువంటి ఈ 9 గ్రంథులలో ఒక్క పారాథైరాయిడ్ అనే గ్రంథిని తప్ప, పారాథైరాయిడ్ లేదా పార్శ్వఅవుట్ గ్రంథిని తప్ప మిగతా అన్ని గ్రంథుల్ని తన ఆధీనంలో ఉంచుకుంటుంది అనమాట. సో తన ఆధీనంలో ఉంచుకొని పని చేపిస్తుంది. అందుకే దీన్ని ఏమని పిలుస్తారు అని అంటే మాస్టర్ గ్రంథి అనేసి పిలుస్తారు, లేదా మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తారు. సో మరి ఎట్లా, ఒకవేళ పిట్యూటరీ గ్లాండ్ పని చేయకపోతే ఇక్కడ ఉండేటువంటి మిగతా ఏ గ్రంథులు, ఈ 8 గ్రంథులు పని చేయవా అంటే ఆబ్వియస్లీ పని చేయవు. ఇవన్నీ కూడా దాని ఆధీనంలోనే ఉండి పనిచేస్తాయి. అందుకే దాన్ని మనం ఏమంటారు అంటే మాస్టర్ గ్లాండ్ అంటారు. ఇంకో పేరుతో దాన్ని ప్రధాన్ గ్లాండ్ అని కూడా పిలుస్తారండి. సో ప్రధాన్ గ్లాండ్ అంటే కంపల్సరీ ఉండాల్సిన గ్లాండ్ అనేసి పిలుస్తారు. సో ప్రధాన్ గ్లాండ్ అని కూడా అంటారు. ఇంకో పేరుతో కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ అని కూడా దాన్ని పిలుస్తారు అనమాట. ఇంకో పేరుతో ఏమంటారు, కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ అంటారు. సో మాస్టర్ గ్రంథి అన్న, ప్రధాన్ గ్లాండ్ అన్న, కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ అన్న దేని పేరు అంటే మాస్టర్ గ్రంథి పేరు అనేసి మనం చెప్పొచ్చు. ఈ మాస్టర్ గ్రంథి ఎక్కడ ఉంటుంది పిట్యూటరీ గ్లాండ్ అని అంటే, సో ఇక్కడ ఈ ఏరియా ఉంది చూసారా, ఇక్కడ వేలాడుతూ ఉంటుంది చిన్నది. సో ఇట్లా వేలాడుతూ ఉన్నటువంటి ఒక చిన్న గ్రంథిని మనం ఏమని పిలుస్తారు అని అంటే పిట్యూటరీ గ్రంథి లేదా పిట్యూటరీ గ్లాండ్ అనేసి పిలుస్తారు. బ్రెయిన్లో ఉంటుంది. బ్రెయిన్లో ఏ పార్ట్లో ఉంటుంది అని అంటే మస్తిష్కం. సో బ్రెయిన్లోని మస్తిష్కం అనే పార్టులో, ఓకే, సో మెదడులోని మస్తిష్కం అనే భాగంలో ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ పిట్యూటరీ గ్లాండ్ యొక్క వెయిట్ ఎంత అంటే 0.5 grams వెయిట్ ఉంటుందండి. ఇది రెండవ అతి చిన్న గ్రంథి అనేసి పిలుస్తారు. పిట్యూటరీ గ్రంథిని ఏమని పిలుస్తారు, రెండవ అతి చిన్న గ్రంథి అనేసి పిలుస్తారు. పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ సెకండ్ స్మాలెస్ట్ గ్లాండ్ ఇన్ ద బాడీ అనేసి పిలుస్తాం. ఇంకపోతే ఈ పిట్యూటరీ గ్లాండ్కి దీన్నే పీయూష గ్రంథి లేదా పిట్యూటరీ గ్రంథి అని పిలుస్తామా లేదా. సో దీనికి 2 లంబికలు ఉంటాయండి. ఏంటా 2 లంబికలు అంటే, ఒకటి యాంటీరియర్ లోబు, రెండోది పోస్టీరియర్ లోబు. యాంటీరియర్ లోబుని మనం ఏమని పిలుస్తారు అని అంటే సో పూర్వ లంబిక అనేసి పిలుస్తారు. యాంటీరియర్ లోబుని పూర్వ లంబిక అంటారు. పోస్టీరియర్ లోబుని ఏమని పిలుస్తారు అంటే పరలంబిక అనేసి పిలుస్తారు. సో పోస్టీరియర్ లోబునేమో పరలంబిక అని, యాంటీరియర్ లోబునేమో పూర్వలంబిక అనేసి పిలుస్తారు. ఓకేనా, దీన్నేమో పూర్వలంబిక, దీన్నేమో పరలంబిక. ఇట్లా 2 గ్లాండ్స్ అనేవి 2 లోబ్స్ అనేవి మనకు పిట్యూటరీ గ్లాండ్లో పీయూష గ్రంథిలో ఉంటాయి అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట.
ఓకేనా. సో ఇది మనకి పీయూష గ్రంథి లేదా పిట్యూటరీ గ్లాండ్ ఒక స్మాల్ ఇంట్రో అన్నమాట. సో దీన్ని ఏమని కూడా పిలవచ్చు, ప్రధాన్ గ్లాండ్ అనొచ్చు, మాస్టర్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ అనొచ్చు, కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ అని కూడా అనొచ్చు. బ్రెయిన్లో మెదడులోని మస్తిష్కం అనే భాగంలో ఇది ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసి 0.5 grams మాత్రమే ఉంటుంది. ఇది రెండో అతి చిన్న గ్రంథి. చూడ్డానికి చిన్న బఠానీ గింజ ఆకారంలో ఇలా ఉంటుందన్నమాట. ఓకే, దేని ఆకారంలో ఉంటుంది, చూడ్డానికి బఠానీ గింజ ఆకారంలో ఉంటుంది. పీ షేప్డ్ గ్లాండ్ అని పిలుస్తారు. పీ షేప్ అంటే పీ అంటే పీస్ అంటే ఏంటి, బఠానీలు. సో చిన్న బఠానీ గింజ ఆకారంలో, ఇది జూమ్ చేసి మీకు అలా చూపించారు, కానీ ఇక్కడైతే చిన్నది 0.5 grams అంటే చాలా చిన్నది కదా. సో చాలా చిన్న గ్రంథి అనేసి మనం చెప్తాం, రెండో అతి చిన్న గ్రంథి అన్నమాట. ఓకేనా, ఇది పిట్యూటరీ గ్లాండ్. అయితే ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ ఎన్ని హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది అని అంటే, ఇది 9 హార్మోన్లను ఉత్పత్తి చేస్తుందండి. ఆ 9లో కొన్నేమో పూర్వలంబిక చేస్తుంది, ఇంకొన్నేమో పరలంబిక చేస్తుంది. కొన్ని పూర్వలంబిక, కొన్ని పరలంబిక చేస్తాయి. ఏవి పూర్వలంబిక చేస్తుంది, ఏవి పరలంబిక చేస్తుంది చూద్దాం. సో ఒక్కొక్కసారి ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ రాసినప్పుడు ఆ వేరియేషన్స్ కూడా మీకు అడుగుతూ ఉంటాడనమాట. ఓకేనా. సో లిస్ట్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ హార్మోన్స్. ఓకే, లిస్ట్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ హార్మోన్స్. సో హార్మోన్స్ లిస్ట్ చూద్దాం ఇక్కడ మనం. చూడండి హార్మోన్స్ లిస్ట్. సో ఏమేం హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది ఏదేనంటే, సో ఫస్ట్ వచ్చేసి గ్రోత్ హార్మోన్ అనేసి పిలుస్తారండి. ఏమంటారు, గ్రోత్ హార్మోన్ అంటారు. సో గ్రోత్ హార్మోన్ అంటారు. దీన్ని ఇంకో పేరుతో ఏమంటారు అంటే సొమాటోట్రోపిన్ అని పిలుస్తారు. ఏమంటారు, సొమాటోట్రోపిన్. తెలుగులో పెరుగుదల హార్మోన్ అనేసి పిలుస్తారు. సొమాటోట్రోపిన్ లేదా పెరుగుదల హార్మోన్, పెరుగుదల హార్మోన్ అనేసి పిలుస్తారు. ఇది మొదటిది. ఓకేనా, ఫస్ట్ హార్మోన్. అండ్ రెండో హార్మోన్ ఏదంటే సో టీఎస్హెచ్ హార్మోన్. సో టీఎస్హెచ్ అంటే ఏంటంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేసి పిలుస్తారనమాట. సో టీఎస్హెచ్ అంటే ఏమని పిలుస్తాం, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని టీఎస్హెచ్ హార్మోన్ అనేసి పిలుస్తారనమాట. అండ్ మూడోది వచ్చేసి ఏసీటీహెచ్ హార్మోన్. ఏసీటీహెచ్ అంటే దీన్నే మనము అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ అనేసి పిలుస్తారు. అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్, దీన్ని ఏసీటీహెచ్ అని పిలుస్తారు. నాలుగోది వచ్చేసి ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ అని పిలుస్తారు. ఎఫ్ఎస్హెచ్ అంటే ఏంటంటే ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేసి పిలుస్తారు. సో ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, దీన్ని ఎఫ్ఎస్హెచ్ అంటారు. తర్వాత ఎల్హెచ్. సో ఎల్హెచ్ అంటే ఏంటంటే లుటినైజింగ్ హార్మోన్ అనేసి పిలుస్తారనమాట. ఓకేనా. సో ఎల్హెచ్ అంటే ఏమని పిలుస్తారు, సో ఎల్హెచ్ అంటే మనము లుటినైజింగ్. ఓకేనా, ఎల్హెచ్ అంటే లుటినైజింగ్ హార్మోన్ అనేసి ఎల్హెచ్ని పిలుస్తారు. ఆరోది వచ్చేసి ఆక్సిటోసిన్ అనేసి పిలుస్తారు. ఓకేనా, ఆక్సిటోసిన్. ఆ పేర్లు ఇంగ్లీష్లోనే అలాగే రాసుకోండి, ఆక్సిటోసిన్ అని అంటాం. అండ్ సెవెంత్ వన్ prolactin. Seventh one is prolactin. So prolactin. Seventh one prolactin. And eighth one vasopressin. Eighth one vasopressin. Vasopressin అని అంటాం, vasopressin. And last MSH హార్మోన్. ఓకే, ఎంఎస్హెచ్. ఎంఎస్హెచ్ అంటే ఏంటంటే మెలనోట్రోపిక్. ఎంఎస్హెచ్ అంటే మెలనోట్రోపిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో మెలనోట్రోపిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, మెలనోట్రోపిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని ఎంఎస్హెచ్ హార్మోన్ అని పిలుస్తాం. ఓకేనా, ఇట్లా 9 హార్మోన్లని పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది అనమాట. అయితే ఈ 9 హార్మోన్లలో సో ఫస్ట్ 6 హార్మోన్స్ని ఆక్సిటోసిన్ వరకు ఎవరు రిలీజ్ చేస్తారు అని అంటే పూర్వలంబిక అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకేనా, దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే పూర్వలంబిక. సో పూర్వలంబిక అంటే యాంటీరియర్ లోబు. పూర్వలంబిక లేదా యాంటీరియర్ లోబు రిలీజ్ చేస్తుంది అనమాట. పూర్వలంబిక లేదా యాంటీరియర్ లోబు. సో లాస్ట్లో ఉండే 2 వాటిని ఎవరు రిలీజ్ చేస్తారు అని అంటే పరలంబిక. పరలంబిక అంటే పోస్టీరియర్ లోబు. సో ప్రొలాక్టిన్, వాసోప్రెసిన్, ఎంఎస్హెచ్ ఈ 3టిని పరలంబిక రిలీజ్ చేస్తుంది. పైన ఉండే 6టిని పూర్వలంబిక రిలీజ్ చేస్తుంది. పూర్వలంబిక అంటే ఇది. సో ఈ పార్ట్, ఈ పూర్వలంబిక ఫస్ట్ 6 హార్మోన్లు రిలీజ్ చేస్తుంది. ఇది పరలంబిక నెక్స్ట్ 3 హార్మోన్లని పరలంబిక అనేది రిలీజ్ చేస్తుంది అనమాట.
ఓకేనా. సో ఏమేమి అవి? గ్రోత్ హార్మోన్ లేదా సొమాటోట్రోపిన్ పెరుగుదల హార్మోన్, టీఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఏసీటీహెచ్ అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్, ఎఫ్ఎస్హెచ్ ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఎల్హెచ్ అంటే ల్యూటినైజింగ్ హార్మోన్, ఆక్సిటోసిన్ మీన్స్ ఆక్సిటోసిన్, ప్రొలాక్టిన్, వాసోప్రెసిన్ అండ్ మెలనోట్రోపిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఓకే, ఇవి. వీటికి ఒక చిన్న కోడ్ చెప్తా చూడండి. సో ఏంటంటే అది ఫ్లాట్ పిగ్ మూ. ఓకే, ఫ్లాట్ పిగ్ మూ అంటే MOVE కదా స్పెల్లింగ్. సో ఇక్కడ ఈ ఫర్ మనకి ఏ హార్మోన్ లేదు, అందుకే నేను ఈ రాయకుండా ఏం చేస్తున్నానంటే వీతో ఆపేస్తున్నాను, ఎందుకంటే వి ఫర్ ఏ హార్మోన్ లేదు మనకి. ఓకేనా, ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి మీరు. సో ఫ్లాట్ పిగ్ మూ. పిగ్ అంటే ఏంటి? పంది. ఫ్లాట్ అంటే ఫ్లాట్గా బల్లపరుపుగా ఉంది ఆ పంది అనేది మూవ్ అవుతుంది, ఫ్లాట్గా ఉండి ఒక పంది మూవ్ అవుతుంది అన్నట్టు దాని అర్థం, జస్ట్ ఊరికే. ఓకే, కోడ్ అనమాట. సో పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్స్కి. ఎఫ్ అంటే ఏంది అని అంటే ఎఫ్ అంటే FSH హార్మోన్ అని అర్థం, ఎల్ అంటే LH హార్మోన్ అని అర్థం, ఏ ఫర్ ACTH హార్మోన్ అని అర్థం, టీ ఫర్ TSH హార్మోన్ అని అర్థం, సో పీ ఫర్ ప్రొలాక్టిన్ అని అర్థం. ఓకేనా, ప్రొలాక్టిన్. ఐ ఫర్ ఏం లేదండి ఇక్కడ, ఐ ఫర్ కూడా ఏం లేదు. సో జీ ఫర్ గ్రోత్ హార్మోన్, ఎం ఫర్ MSH హార్మోన్ అండ్ ఓ ఫర్ ఆక్సిటోసిన్, అండ్ వి ఫర్ వాసోప్రెసిన్. ఓకేనా, సో ఇవి మనకి 9 ఇంపార్టెంట్ హార్మోన్స్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇవి 9 ఇంపార్టెంట్ హార్మోన్స్, పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేసే 9 ఇంపార్టెంట్ హార్మోన్స్. ఇప్పుడు చూద్దాం 1 by 1. ఓకే, ఫ్లాట్ పిగ్ మూ అనే కోడ్ని బేస్ చేసుకొని ఈ హార్మోన్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, సో ఈజీగా ఉంటుంది. ఇంకా 1 by 1 మనం చూద్దాం. ఫస్ట్ గ్రోత్ హార్మోన్ గురించి మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా, సో గ్రోత్ హార్మోన్ అంటే ఏంటి? పేరులోనే ఉంది కదా. సో గ్రోత్ హార్మోన్ అంటే ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకేనా, గ్రోత్ హార్మోన్. దీన్నే మనం ఏమంటారు అంటే సొమాటోట్రోపిన్ అనేసి పిలుస్తారనమాట. సో గ్రోత్ హార్మోన్ని మనం ఏమని కూడా పిలుస్తాం? సొమాటోట్రోపిన్ అంటాం. తెలుగులో పెరుగుదల హార్మోన్ అనేసి పిలుస్తారు. మీకు RRB SSC ఇలాంటి ఎగ్జామ్స్లో, సెంట్రల్ ఎగ్జామ్స్లో లేదా స్టేట్ ఎగ్జామ్సే కావచ్చు, ఎక్కువగా మనకి గ్రోత్ హార్మోన్ని సొమాటోట్రోపిన్ అనే పేరుతోనే అడుగుతాడు. ఓకేనా, సొమాటోట్రోపిన్ అనే పేరుతోనే అడుగుతాడు. తెలుగులో కూడా సొమాటోట్రోపిన్ అని ట్రాన్స్లేషన్ చేసి అడిగేస్తాడు. ఎందుకంటే పెరుగుదల హార్మోను, గ్రోత్ హార్మోన్ అనేది ఆ వర్డ్లోనే మనకు కీ ఉంది కదా. సో అందుకని ఎక్కువగా సొమాటోట్రోపిన్ అనే వర్డ్ని యూజ్ చేస్తూ ఉంటారు. సొమాటోట్రోపిన్ లేదా గ్రోత్ హార్మోన్ అంటాం. ఇది ఏం చేస్తుంది అని అంటే, సో ఇట్ హెల్ప్స్ టు ద ఆర్గానిజమ్స్ గ్రోత్ అంటాం. ఆర్గానిజమ్స్ జీవులు పెరుగుదలలో ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో జీవుల పెరుగుదలలో అంటే ఇప్పుడు మన బాడీ గ్రోత్, ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఎంత ఉన్నావు, సో ఏజ్ పెరిగే కొద్దీ పెరిగి ఇప్పుడు ఇంత పెద్ద కటౌట్ అయినావు కదా. సో మరి ఇంత బాడీ హైట్ అనేది పెరగడానికి రీజన్ ఏంటంటే గ్రోత్ హార్మోన్ అన్నమాట. ఇప్పుడు ఏ ఇద్దరు ఒకే హైట్లో ఉండరండి. సో కొంతమంది ఇప్పుడు నా హైట్ వేరు, మీ హైట్ వేరు, డిఫరెంట్ వేరియేషన్ ఆఫ్ హైట్లోని మనం ఉంటాం. ఈ హైట్కి కారణం ఏంటి అని అంటే, ఎందుకు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క హైట్లో ఉంటారు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ అని అంటే కనుక, సో బికాస్ ఆఫ్ హార్మోన్ బట్టి. ఓకే, మన బాడీలో రిలీజ్ అయ్యే గ్రోత్ హార్మోన్ బట్టి మన బాడీ గ్రోత్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మన బాడీలో రిలీజ్ అయ్యే గ్రోత్ హార్మోన్ని బట్టి బాడీ గ్రోత్ ఉంటుంది కదా. ఇప్పుడు గ్రోత్ హార్మోన్ ఒకవేళ మన బాడీలో ఎక్కువ రిలీజ్ అయిందనుకో, సో బాడీ గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది. తక్కువ రిలీజ్ అయిందంటే బాడీ గ్రోత్ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకు ఒక్కొక్కరిలో ఒక్కోలాగా రిలీజ్ అవ్వడం, ఎందుకు ఒకరిలో ఎక్కువ ఒకరిలో తక్కువ అలా ఎందుకు రిలీజ్ అవుతుంది? అందరిలో ఒకేలాగా రిలీజ్ అవ్వచ్చు కదా అని అంటే, ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద జీన్స్ లేదా DNAs. సో ఇప్పుడు నా బాడీలో హార్మోన్కి సంబంధించి ఒక జీన్ ఉంటుంది, గ్రోత్ హార్మోన్కి సంబంధించి ఒక జీన్ ఉంటుంది. ఆ జీన్ ఎలా రెప్లికేట్ అవుతే హార్మోన్ అలా రిలీజ్ అవుతుంది అనమాట. మరి ఆ జీన్స్ నాకు ఎక్కడి నుంచి వస్తాయంటే నా పేరెంట్స్ నుంచే వస్తాయి. అంటే హార్మోన్లన్నీ కూడా జీన్స్ DNAs మీద డిపెండ్ అవుతాయి. అవి వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీ ఫ్యామిలీలో అందరూ హైట్ ఉన్నారనుకో, సో గ్రోత్ హార్మోన్ వాళ్ళకి ఎక్కువ రిలీజ్ అయింది కాబట్టి హైట్ ఉన్నారు. అదే హార్మోన్ నీకు వస్తే నువ్వు కూడా హైట్ ఎక్కువ ఉంటావు. నీ ఫ్యామిలీలో అందరూ పొట్టోళ్ళు అనుకో, నువ్వు కూడా పొట్టిగానే ఉంటావు. ఓకేనా, ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద ఫ్యామిలీ. దీని హెరిడిటరీ అనమాట, వన్ ఆఫ్ ద హెరిడిటరీ అని చెప్పచ్చు. లేదా
నీ ఫ్యామిలీలో అందరూ పొట్టిగా ఉండి నువ్వు హైట్ ఉన్నావు అనుకో, ఎక్కడో ఏదో జరిగింది, ఓకే, క్రాస్ బ్రీడింగ్ అయిందని అర్థం. క్రాస్ బ్రీడింగ్ అంటే ఏంటి, అది ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్స్ ఉన్నారు, అమెరికాకు పోతారు కదా చదువులకని ఉద్యోగాలకని, అమెరికాకు పోయి ఆడ తెల్లతోలు పిల్లని చూసి ఏం చేస్తారు, మన వాళ్ళకి అసలే తెల్లతోలు అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ, బాగా ఇంప్రెస్ అవుతాడు. ఇంప్రెస్ అయ్యి అక్కడ ఓ పిల్లని పెళ్లి చేసుకుంటారు. వాళ్ళిద్దరికి ఒక ప్రోడక్ట్ పుడితే ఆ ప్రోడక్ట్ ఆంగ్లో ఇండియన్ అవుతాడు. ఓకే, అంటే వాడిలో ఇండియన్ జీన్స్ ఉంటాయి, అమెరికన్ జీన్స్ ఉంటాయి. ఇప్పుడు వాడు ఇండియా వాడు ఏంటి, వాళ్ళ ఫాదర్ పొట్టిగా ఉన్నాడు కదా, వీడు పొట్టిగా ఎందుకు లేడంటే మేబీ వాళ్ళ మదర్ లాగా హైట్ ఉండొచ్చు, లేదా వాళ్ళ మదర్ వైట్గా ఉంది, వీడు వైట్ లేడంటే బ్లాక్ ఉన్నాడు కదా అంటే వాళ్ళ ఫాదర్ లాగా బ్లాక్ ఉండొచ్చు. సో అట్లా జీన్స్ అనేవి ఏం చేస్తాయంటే జీన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఫ్యామిలీ మొత్తం ఇలా ఫాదర్ ఫ్యామిలీ కావచ్చు, మదర్ ఫ్యామిలీ కావచ్చు, ఇద్దరు సైడ్ ఏదో ఒక ఫ్యామిలీ వల్ల ఏదో ఒక ఫ్యామిలీకి సంబంధించి జీన్స్ అనేవి వాడికి వస్తే దాన్ని బట్టించి వాడి బాడీలో ఏమవుతుందంటే గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మన ఇండియన్ జీన్స్ ప్రకారము సో ఫీమేల్స్ యొక్క గ్రోత్ ఎంత అనంటే మన ఇండియన్ జీన్స్ ప్రకారము ఫీమేల్ గ్రోత్ 5 feet ఉండాలంట. సో మేల్ అయితే కనుక సో గ్రోత్ ఎంత ఉండాలి అని అంటే 5.7 feet ఉండాలి. మేల్ అయితే 5.7 feet ఉండాలి, ఫీమేల్ అయితే 5 feet గ్రోత్ ఉండాలనేసి మనం చెప్పుకోవచ్చు. సో ఫీమేల్ అయితే 5 feet గ్రోత్ ఉండాలి. ఓకేనా, యాజ్ పర్ మన ఇండియన్ హార్మోన్స్ని బేస్ చేసుకొని ఇంత ఉండాలన్నమాట. అయితే ఒకవేళ ఇదే కానీ ఇంత ఎవరైనా ఉన్నారా, లేదు, అప్ అండ్ డౌన్స్ ఉన్నారు. ఎందుకు అని అంటే డిపెండ్స్ ఆన్ ఈ హార్మోన్. సో ఈ హార్మోను నార్మల్గా రిలీజ్ అయితే నార్మల్ హైట్ ఉంటాడు ఈ హైట్లో. ఒకవేళ ఓవర్ రిలీజ్ అయింది అనుకోండి, అంటే ఎక్సెస్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ ఒకవేళ ఉంటే, ఓకేనా, ఎక్సెస్ ఆఫ్ గ్రోత్ హార్మోన్. ఎక్సెస్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ అంటే ఏంది, పెరుగుదల హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయితే, పెరుగుదల హార్మోన్ అనేది ఎక్కువ రిలీజ్ అయితే అంటే అవసరానికి మించి ఎక్కువ రిలీజ్ అయితే సో గ్రోత్ కూడా అవసరానికి మించి ఎక్కువ పెరిగిపోతాడు అనమాట. సో అలాంటి ఒక డిసీజ్ని ఏమంటారు అంటే జైగాంటిజం అనేసి పిలుస్తారు. ఓకే, అలాంటి ఒక డిసీజ్ని ఏమంటారు, జైగాంటిజం అనేసి పిలుస్తారు. సో ఇప్పుడు ఈ పర్సన్ చూడండి, ఈ పర్సన్ వచ్చేసి నార్మల్ హైట్లో ఉన్నాడు. ఎందుకంటే ఈయనకి నార్మల్గా హార్మోన్ అనేది ఎంత రిలీజ్ అవ్వాలో అంతే రిలీజ్ అయింది. కానీ ఈయనతో పోలిస్తే ఈడి నార్మల్ హైట్ అయితే ఇంత హైట్ ఎక్కువ ఉన్నాడు. ఈయన ఏదో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్టు, ఈయన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నట్టు ఈయన చూడాలంటే ఇలా చూడాల్సి వస్తుంది అనమాట. మరి ఇంత హైట్ ఎలా వచ్చాడు ఈయన అని అంటే సో ఈయన బాడీలో గ్రోత్ హార్మోన్ అనేది ఎక్కువ రిలీజ్ అయిపోయింది. సో ఈయన బాడీలో గ్రోత్ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అయింది కాబట్టి ఆయన బాడీ కూడా ఏమైంది అని అంటే ఎక్కువ, ఆయన గ్రోత్ కూడా ఏమైంది అని అంటే ఎక్కువ రిలీజ్ అయింది అనమాట. సో ఓకే, బాడీ గ్రోత్ కూడా బాగా రిలీజ్ అయిపోయి ఓవర్ హైట్, బియాండ్ నార్మల్ హైట్, నార్మల్ హైట్ కంటే ఎక్కువ పెరిగిపోయాడు. ఆ డిజార్డర్ని జైగాంటిజం అనేసి పిలుస్తారు. ఒకవేళ గ్రోత్ హార్మోన్ తక్కువ రిలీజ్ అయింది అనుకో, సో గ్రోత్ హార్మోన్ తక్కువ రిలీజ్ అయితే సో డ్వార్ఫిజం అనే ఒక డిసీజ్ వస్తుందండి. డ్వార్ఫిజం అంటారు, తెలుగులో దీన్నే మరగుజ్జు అనేసి పిలుస్తారు అనమాట. ఏమంటారు, మరగుజ్జు అని పిలుస్తారు. ఈ జైగాంటిజంనేమో జైగాంటిజంనేమో అతి దీర్ఘకాయత్వం అనేసి పిలుస్తారు. జైగాంటిజం ఏమంటారు, అతి దీర్ఘకాయత్వం. సో జైగాంటిజంనేమో అతి దీర్ఘకాయత్వం అంటాం, అంటే ఎక్కువ హైట్ పెరిగిపోయాడు అనేసి దాని అర్థం. డ్వార్ఫిజంనేమో మరగుజ్జు అంటారు. మరగుజ్జు అంటే ఏంటంటే పొట్టిగా ఉన్నాడు అనేసి దాని అర్థం అనమాట. ఓకేనా, సో మరగుజ్జు అంటే ఏంది, మరగుజ్జు అంటే చాలా పొట్టిగా ఉన్నాడు అనేసి దాని అర్థం. సో పొట్టోళ్ళు, సో ఎందుకు వీళ్ళు పొట్టిగా ఉన్నారు అంటే వీళ్ళ బాడీలో గ్రోత్ హార్మోన్ తక్కువ రిలీజ్ అయింది కాబట్టి వీళ్ళ బాడీ హైట్ గ్రోత్ కూడా తక్కువ ఉంది, అందుకే సగం పెరిగి ఆగిపోయినారు. కొంతమంది పొట్టోళ్ళు ఉంటారు కదా, సగం పెరిగి ఆగిపోయి ఉంటారు. ఎందుకు వాళ్ళు పొట్టిగా ఉన్నారు, సగం పెరిగి ఆగిపోయారు అని అంటే వాళ్ళ బాడీలో గ్రోత్ హార్మోన్ తక్కువ రిలీజ్ అయింది కాబట్టి వాళ్ళ బాడీ గ్రోత్ కూడా తక్కువ ఉంటుంది. ఈయన ఎందుకు బియాండ్ ఓవర్ హైట్ ఉన్నాడు అంటే గ్రోత్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయినది కాబట్టి గ్రోత్ ఎక్కువ ఉంటుంది. అట్లా గ్రోత్ ఎక్కువ అయిపోవడాన్ని జైగాంటిజం అని, గ్రోత్ తక్కువ అవడాన్ని డ్వార్ఫిజం లేదా మరగుజ్జు అంటారు. దాన్నేమో అతి దీర్ఘకాయత్వం అంటాం. ఓకేనా, సో ఇది పెరుగుదల హార్మోన్ అండి. సో ప్రతి ఒక్క జీవిలో పెరుగుదలను నిర్ణయించేది ఏది అని అంటే ఈ గ్రోత్ హార్మోన్ అని చెప్పొచ్చు. ఇది కూడా వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఒక హార్మోన్ అనమాట. ఓకేనా, ఇంకా గ్రోత్ హార్మోన్ తర్వాత పిట్యూటరీ గ్లాండ్ ఏ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది, టీఎస్హెచ్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. టీఎస్హెచ్ అంటే ఏంది, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేసి పిలుస్తారు. ఈ టీఎస్హెచ్ లేదా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తుంది అని అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోను అది థైరాయిడ్ గ్రంథి యొక్క పనిని, థైరాయిడ్ గ్రంథి ఓకే అది ఏం చేస్తుందంటే థైరాయిడ్ గ్రంథి యొక్క పనిని ప్రేరేపిస్తుంది అనమాట. సో థైరాయిడ్ గ్రంథి యొక్క పనిని, సో థైరాయిడ్ గ్రంథి యొక్క పనిని ప్రేరేపిస్తుంది. ఓకేనా, ప్రేరేపిస్తుంది. థైరాయిడ్ గ్రంథి యొక్క పనిని ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తుంది. అంటే ఇట్ ఇనిషియేట్ ద ఫంక్షనింగ్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ అంటాం. ఇట్ ఇనిషియేటింగ్ ద
ఇట్ ఇనిషియేటింగ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. అంటే థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షన్ని ఇనిషియేట్ చేస్తుంది, స్టార్ట్ చేస్తుంది, మొదలు చేపిస్తుంది అనమాట. అంటే ఈ హార్మోన్ రిలీజ్ అయితేనే థైరాయిడ్ గ్లాండ్ పనిచేస్తుంది, లేకపోతే థైరాయిడ్ గ్లాండ్ అనేది పనిచేయదు. ఓకేనా, ఈ హార్మోన్ రిలీజ్ అయితేనే థైరాయిడ్ గ్లాండ్ పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు అనమాట. సో అలాంటి ఒక హార్మోన్ని టీఎస్హెచ్ హార్మోన్ అంటాం. ఇప్పుడు మీకు ఇక్కడ థైరాయిడ్ ఉంది కదా అని చెప్పేసి అదేదో థైరాయిడ్ గ్రంథి రిలీజ్ చేస్తుందేమో అని మాత్రం అనుకోకండి. అది రిలీజ్ చేసేది పిట్యూటరీ గ్లాండే. ఓకేనా, నేను ముందే చెప్పిన, అందుకే పిట్యూటరీ గ్లాండ్ పారాథైరాయిడ్ అనే హార్మోన్ని తప్ప మిగతా అన్ని గ్రంథుల్ని దాని ఆధీనంలో ఉంచుకుంటుంది అని అందుకే చెప్పా. సో కాబట్టి పిట్యూటరీ గ్లాండ్ ఒకవేళ పని చేయకపోతే, టీఎస్హెచ్ హార్మోన్ రిలీజ్ అవ్వకపోతే థైరాయిడ్ కూడా పని చేయదా అంటే ఆబ్వియస్లీ చేయదు. పిట్యూటరీ గ్లాండ్ టీఎస్హెచ్ హార్మోన్ని రిలీజ్ చేస్తేనే, అది వెళ్ళి థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరుని ప్రేరేపిస్తేనే అది పనిచేస్తుంది అనమాట. ఓకేనా, సో పనిచేసి థైరాక్సిన్, కాల్సిటోనిన్ ఇలాంటి హార్మోన్లను రిలీజ్ చేస్తుంది, లేకపోతే థైరాయిడ్ వచ్చేస్తుంది. సో అది టీఎస్హెచ్. ఇంకోటి ఏంటి, టీఎస్హెచ్ తర్వాత ఇంకో హార్మోన్ ఏముంది, టీఎస్హెచ్ తర్వాత నెక్స్ట్ ఏసీటీహెచ్ హార్మోన్ ఉంది కదా. సో ఏసీటీహెచ్ హార్మోన్ గురించి చూద్దాం. సో ఏసీటీహెచ్ హార్మోన్ని మనం ఏమని పిలిచాము, అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ అనేసి పిలిచాం. సో ఏసీటీహెచ్ హార్మోన్. సో ఏసీటీహెచ్ హార్మోన్ని మనం ఏమని పిలుస్తాము అని అంటే అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్. సో ఏసీటీహెచ్ హార్మోన్ని మనం ఏమన్నాము అంటే అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ అనేసి పిలిచామన్నమాట. అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ ఇదేం చేస్తుంది అని అంటే అడ్రినల్ గ్రంథిని ప్రేరేపిస్తుంది. సో అధివృక్క గ్రంథి యొక్క పనితీరును ప్రేరేపిస్తుంది. టీఎస్హెచ్ ఏమో థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును ప్రేరేపించింది, ఇదేమో అధివృక్క గ్రంథి యొక్క పనితీరును ప్రేరేపిస్తుంది అనమాట. సో పనిని లేదా పనితీరును ప్రేరేపిస్తుంది. సో అధివృక్క గ్రంథి పని చేయాలి అని అంటే కంపల్సరీ ఏం చేయాలి, అధివృక్క గ్రంథి పని చేయాలంటే కంపల్సరీ ఏసీటీహెచ్ అనే హార్మోన్ ఉత్పత్తి అవ్వాల్సిందే. సో అధివృక్క గ్రంథి ఎక్కడుందని చెప్పుకున్నామంటే ఇందాక మనం స్టార్టింగ్లో, సో ఇక్కడ ఉంది చూడండి. ఓకేనా, సో అధివృక్క గ్రంథి అనేది ఈ కిడ్నీస్ ఉన్నాయా, కిడ్నీస్ పైన మనకు 2 గ్రంథులు ఉన్నాయి చూడండి. సో కిడ్నీస్ పైన ఉండే ఈ 2 గ్రంథుల్ని మనము అధివృక్క గ్రంథులు అనేసి పిలుస్తాం. ఓకేనా, ఇక్కడ మనకి అధివృక్క గ్రంథులు అనేవి ఉంటాయి. ఓకేనా, ఇక్కడ అధివృక్క గ్రంథులు అనేవి మనకు ఉంటాయి అన్నమాట. ఓకే, సో వాటి యొక్క పనితీరును ప్రేరేపించేది ఏది అని అంటే సో ఏసీటీహెచ్, అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ అనేసి మనం పిలవచ్చు. ఇంకా ఏసీటీహెచ్ హార్మోన్ని మనం ఏమని పిలవచ్చు అంటే లైఫ్ స్పాన్ హార్మోన్ అని కూడా పిలుస్తారండి. దీన్ని ఏమని కూడా పిలుస్తారు, లైఫ్ స్పాన్ హార్మోన్. లైఫ్ స్పాన్ హార్మోన్ అంటే దీన్నే జీవితకాల హార్మోన్ అనేసి పిలుస్తారనమాట. సో లైఫ్ స్పాన్ హార్మోన్ అంటే జీవితకాల హార్మోన్. సో లైఫ్ స్పాన్ హార్మోన్ అంటే ఏమని కూడా పిలుస్తారు దీన్ని, సో జీవితకాల హార్మోన్ అంటారు. లైఫ్ స్పాన్ హార్మోన్ అంటే జీవితకాల హార్మోన్ అనేసి పిలుస్తారనమాట. ఓకే, ఏసీటీహెచ్ హార్మోన్ గన తక్కువ రిలీజ్ అయితే ఒక డిసీజ్ వస్తుందండి. ఆ డిసీజ్ని ఏమని పిలుస్తారంటే కుషన్ సిండ్రోమ్ అనేసి పిలుస్తారండి. ఓకే, ఏసీటీహెచ్ హార్మోన్ కన్నా తక్కువ రిలీజ్ అయితే కుషన్ సిండ్రోమ్ అనే ఒక డిసీజ్ వస్తుందన్నమాట. ఏం డిసీజ్ అది, కుషన్ సిండ్రోమ్. సో కుషన్ సిండ్రోమ్ అనే ఒక వ్యాధి ఏసీటీహెచ్ హార్మోన్ తక్కువ రిలీజ్ అయితే వస్తుంది. ఏంది కుషన్ సిండ్రోమ్ అంటే, ఎందుకు వస్తుంది ఈ డిసీజ్ అని అంటే, ఈ కుషన్ సిండ్రోమ్ ఇక్కడ చూడండి, ఈ పర్సన్, కుషన్ అంటే ఏంటి, పిల్లో, దిండు. కుషన్ అంటే పిల్లో కదా, దిండు. సో దిండు లాగా ఏమవుద్దంటే బాడీలో ఏదో ఎవరో గాలి కొట్టినట్టు ఉబ్బిపోతుంది, బాగా స్వెల్ అయిపోతుంది. ఒక షేపు ఏముండదు, ఒక షేపు పాడు ఉండవు. సో పెండ్యులస్ అబ్డామిన్ చూడండి ఎలా పెరిగిందో, అండ్ అబ్డామినల్ స్ట్రెచ్ మార్క్స్, రెడ్ చీక్స్, ఫ్యాట్ ప్యాడ్స్ ఎక్కడ చూసినా. ఓకే, బ్రౌజ్ ఈజీలీ, థిన్ ఆర్మ్స్ అండ్ లెగ్స్, మందమైన ఆర్మ్స్ లెగ్స్, బాడీ మొత్తం ఏంటంటే ఒక సిలిండర్ లాగా పైనుంచి కింద వరకు ఒకే షేప్లో ఉంటుంది. అట్లా ఉబ్బిపోవడాన్ని, లావ్ అయిపోవడాన్ని మనం ఏమని పిలుస్తారు అని అంటే కుషన్ సిండ్రోమ్ అనేసి పిలుస్తారనమాట. ఓకేనా, ఇది ఎప్పుడు వస్తుంది, ఏసీటీహెచ్ అనే హార్మోన్ మన బాడీలో ఒకవేళ తక్కువగా రిలీజ్ అయితే అలాంటి ఒక డిసీజ్ వస్తుంది అనేసి మనం చెప్పుకుంటాం. ఇది ఏసీటీహెచ్ హార్మోన్. దీని తర్వాత ఏసీటీహెచ్ తర్వాత నెక్స్ట్ హార్మోన్స్ ఏమున్నాయండి, జీవితకాల హార్మోన్ అని కూడా అంటాం. ఆ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ 2 హార్మోన్లు ఉన్నాయి కదా. సో ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ 2 ఒకేసారి చెప్తాను. సో ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ ఈ రెండిటి హార్మోన్స్ని మనం ఏమని పిలుస్తారు అని అంటే రిప్రొడక్టివ్ హార్మోన్స్ అంటారు. రిప్రొడక్టివ్ హార్మోన్స్ అంటే ప్రత్యుత్పత్తి హార్మోన్లు అనేసి పిలుస్తారనమాట. ఏమంటారు, ప్రత్యుత్పత్తి హార్మోన్లు అంటాం. ఈ ప్రత్యుత్పత్తి హార్మోన్లు సో ఉమెన్లో రిలీజ్ అవుతాయి, మెన్లో కూడా రిలీజ్ అవుతాయి. మరి ఉమెన్లో ఏం చేస్తాయి, మెన్లో ఏం చేస్తాయి అని అంటే, సో ఇప్పుడు ఉమెన్లో ఇక్కడ మనకి ఓవరీస్ ఉన్నాయి కదండి.
ఓకే, 1 pair ఆఫ్ ఓవరీస్ ఉన్నాయి మనకి ఇక్కడ ఒక ఓవరీ, ఇక్కడ ఒక ఓవరీ ఉంది. ఈ ఓవరీ అంటే తెలుగులో వీటినే అండాశయాలు అని పిలుస్తారు. తెలుగులో ఏమంటారు? అండాశయాలు. ఈ అండాశయాల లోపల చిన్న చిన్న గ్రాఫియన్ ట్యూబల్స్ ఉంటాయి. ఇలాగా ఏముంటాయి? గ్రాఫియన్ ట్యూబల్స్ ఉంటాయి. వీటినే ఏమంటారు అంటే గ్రాఫియన్ పుటికలు అనేసి పిలుస్తారు. సో గ్రాఫియన్ ట్యూబల్స్ లేదా గ్రాఫియన్ పుటికలు. సో గ్రాఫియన్ ట్యూబల్స్ లేదా గ్రాఫియన్ పుటికలు ఉంటాయి. ఈ గ్రాఫియన్ ట్యూబల్స్ లేదా గ్రాఫియన్ ట్యూబల్స్లో మధ్యలో ఏముంటాయి అంటే అండాలు ఉంటాయి. అండాలు అంటే వాటినే మనం ఏమని పిలుస్తారు అంటే ఎగ్స్ అనేసి పిలుస్తారు అనమాట. సో అండాలు ఉంటాయి, వీటినే మనము ఎగ్స్ అనేసి పిలుస్తాం. ఎగ్స్ లేదా అండాలు, ఓకేనా, అండాలు అని పిలుస్తారు. ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఓకేనా, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో ఫీమేల్స్లో ఎవ్రీ 12 to 13 years ఆఫ్ ఏజ్ తర్వాత సో ఈస్ట్రోజన్ అనే ఒక హార్మోన్, అంటే ఈ అండాశయాలు ఏవైతే ఉన్నాయో, ఓవరీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఓవరీస్ అనేవి డెవలప్ అవుతాయి. ఓవరీస్ అనేవి మెచ్యూర్ అవుతాయి ఎప్పుడు? 12 to 13 years ఆఫ్ ఏజ్లో. సో 12 to 13 years ఆఫ్ ఏజ్లో ఓవ్యూల్స్ లేదా అండాశయాలు అనేవి మెచ్యూర్ అవుతాయి. ఓకే, మెచ్యూర్ అయ్యి ఏం చేస్తాయి అని అంటే ఈస్ట్రోజన్ అనేటువంటి ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఏం హార్మోను? ఈస్ట్రోజన్ హార్మోన్. సో ఈస్ట్రోజన్, సో ఏ హార్మోను అని అంటే ఈస్ట్రోజన్ అనేటువంటి ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ని రిలీజ్ చేయడం వల్ల ఏమవుతాయి అని అంటే ఫీమేల్స్లో మెన్స్ట్రుయేషన్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. దాన్ని ఋతుచక్రం అనేసి పిలుస్తారు. సో ఫీమేల్స్లో మెన్స్ట్రుయేషన్ సైకిల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సో ఎప్పుడో 12 నుంచి 13 సంవత్సరాల్లోనే మొదలవుతుందిలే కానీ, బట్ ఎవ్రీ మంత్ 28 to 30 days, ఎవ్రీ మంత్ 28 to 30 daysకి సో ఫీమేల్స్లో మెన్స్ట్రుయేషన్ సైకిల్ అనేది వస్తుందా లేదా? సో ఎలా వస్తుంది అని అంటే ఎవ్రీ మంత్ ఈస్ట్రోజన్ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల, ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ వల్లనే ఫీమేల్స్లో 28 నుంచి 30 రోజులకి ఒకసారి ఋతుచక్రము లేదా మెన్స్ట్రుయేషన్ సైకిల్ అనేది వస్తుంది. ఈ ఋతుచక్రంలో 2 దశలు ఉంటాయండి. ఏంటా 2 దశలు అని అంటే, ఒకటి వచ్చేసి ప్రాథమిక దశ అనేసి పిలుస్తారు, ఒకటి ప్రాథమిక దశ అని పిలుస్తారు. రెండోది వచ్చేసి సెక్రటరీ దశ అనేసి పిలుస్తారు అనమాట. సో రెండోది వచ్చేసి సెక్రటరీ దశ అంటారు. ఒకటేమో ప్రాథమిక దశ, రెండోది వచ్చి సెక్రటరీ దశ. ఇట్లా 2 దశలు ఉంటాయి అనేసి మనం చెప్పుకుంటాం. అయితే ఈ ప్రాథమిక దశలో ఏం జరుగుతుంది అంటే, ప్రాథమిక దశ ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల వరకు? 1 నుంచి 14 రోజుల వరకు ప్రాథమిక దశ ఉంటుందండి. సెక్రటరీ దశ ఎప్పటి వరకు ఉంటుందంటే 14 నుండి 16 రోజుల వరకు సెక్రటరీ దశ అనేది ఉంటుందన్నమాట. ఈ ప్రాథమిక దశలో ఏం జరుగుతుంది అని అంటే, సో ఇక్కడ అండాశయాలలో మనకు గ్రాఫియన్ పుటికలు అనేవి ఉన్నాయి కదా రెడ్ కలర్లో. సో ఆ రెడ్ కలర్లో ఉండేటువంటి, రెడ్డే వేస్తున్నా చూడండి మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో రెడ్ కలర్లో గ్రాఫియన్ పుటిక ఉంది, దాని లోపల ఒక ఎగ్ అనేది ఉంది, ఓకేనా, ఈ ఎగ్. సో ఈ గ్రాఫియన్ పుటిక అనేది ఈ FSH అనే ఒక హార్మోన్ సమక్షంలో, ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనే ఒక హార్మోన్ సమక్షంలో ఈ గ్రాఫియన్ పుటిక ఏమవుతుందంటే, సో స్మాల్ సైజులో ఉండే ఒక చిన్న గ్రాఫియన్ పుటిక అనేది పెద్ద సైజులో గ్రాఫియన్ పుటిక అనేది పెరుగుతుంది. సో దీన్నే మనం ఏమని పిలుస్తారు అంటే మెచ్యూర్డ్ గ్రాఫియన్ ట్యూబ్ అనేసి పిలుస్తారు అనమాట. సో దీన్ని మనం ఏమని పిలుస్తారు? మెచ్యూర్డ్ గ్రాఫియన్ ట్యూబ్ అనేసి పిలుస్తారు. అంటే పరిపక్వత, మెచ్యూర్డ్ అంటే పరిపక్వత చెందడం. ఇప్పుడు 14 రోజుల్లో కదా ఈ ప్రాసెస్ జరిగేది. 14 రోజుల్లో ఏమవుతుందంటే రోజు కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ ఇంక్రీజ్ అయ్యి పెద్దది అవుతుంది. దాన్ని మెచ్యూరిటీ స్టేజ్ అనేసి పిలుస్తాం. ఇది ప్రాథమిక దశలో జరుగుతుంది. సెక్రటరీ దశలో ఏం జరుగుతుంది అని అంటే, ఈ మెచ్యూర్డ్ అయినటువంటి ఈ గ్రాఫియన్ పుటిక ఏదైతే ఉందో, సో మెచ్యూర్డ్ అయినటువంటి గ్రాఫియన్ పుటిక లుటినైజింగ్ హార్మోన్ అనే ఒక హార్మోన్ సమక్షంలో ఏమవుతుందంటే పగులుతుంది. ఇలాగా లుటినైజింగ్ అనే హార్మోన్ సమక్షంలో సో పగిలిపోయి దీని లోపల ఉండేటువంటి ఎగ్ అనేది బయటకు రిలీజ్ అవుతుంది. సో ఎగ్ అనేది బయటకు రిలీజ్ అవుతుంది. బయటకంటే ఎక్కడికి? ఇక్కడికి, ఫీమేల్ ఫాలోపియన్ ట్యూబ్లోకి. ఇక్కడ ఫీమేల్ ఫాలోపియన్ ట్యూబ్ ఉంది కదా, ఈ ట్యూబ్లోకి ఈ స్టేజెస్ అంతా ఇక్కడ జరుగుతాయి. అండాశయంలో జరిగి ఈ లోపల ఉన్న ఎగ్ అనేది ఈడికి వస్తుంది అనమాట. ఫీమేల్ ఫాలోపియన్ ట్యూబ్లోకి రిలీజ్ అవుతుంది. ఈ ఎగ్ ఇక్కడికి రిలీజ్ అవ్వడాన్ని అండోస్తర్గం అని అంటారు, లేదా ఓవులేషన్ అనేసి పిలుస్తారు. అండోస్తర్గం లేదా ఓవులేషన్ అనేసి పిలుస్తాం. సో ఇప్పుడు ఈ ఎగ్ ఎప్పుడైతే ఫీమేల్ ఫాలోపియన్ ట్యూబ్లోకి రిలీజ్ అయిందో, ఈ ఎగ్గుని మనం ఏమని పిలుస్తారు అంటే మెచ్యూర్డ్ ఎగ్ అని పిలుస్తారు. అంటే పరిపక్వత చెందిన ఎగ్ అనమాట. ఓకే, పరిపక్వత అండం అని పిలుస్తారు. దాన్నే మెచ్యూర్డ్ ఎగ్ అనేసి పిలుస్తారు అనమాట. ఈ మెచ్యూర్డ్ ఎగ్ లేదా పరిపక్వ అండం మాత్రమే ఫలదీకరణ జరగడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా, ఈ ప్రాసెస్ అంతా జరిగితేనే ఈ ఎగ్ వస్తుంది. సో ఇప్పుడు
ఇక్కడ మెచ్యూర్డ్ గ్రాఫియన్ పుటిక ఉంది కదా, పరిపక్వత చెందిన ఒక గ్రాఫియన్ పుటిక. సో గ్రాఫియన్ పుటిక LH అనే ఒక హార్మోను LH అనే హార్మోన్ ఉత్పత్తి అయినప్పుడు ఈ గ్రాఫియన్ పుటిక ఏమవుతుందంటే పగిలిపోతుంది. సో పగిలిపోయి దేనిలాగా మారుతుంది అని అంటే కార్పస్ లుటియం లాగా మారుతుంది అనమాట. సో పగిలిపోయి దేనిలాగా మారుతుంది, కార్పస్ లుటియం. సో పగిలిపోయి ఇది కార్పస్ లుటియం లాగా మారుతుంది ఈ పరిపక్వత చెందిన గ్రాఫియన్ పుటిక. సో LH హార్మోన్ అనే ఒక హార్మోన్ సమక్షంలో పగిలిపోయి దేనిలాగా మారుతుంది అని అంటే కార్పస్ లుటియం లాగా మారుతుంది. ఈ కార్పస్ లుటియం నుంచి ఎగ్ అనేది బయటకు వస్తుంది. అంటే పగలక ముందు దాని పేరు గ్రాఫియన్ పుటిక, పగిలిన తర్వాత కార్పస్ లుటియం, నేమ్స్ చేంజ్ అయినాయి అంతే. దీని లోపల నుంచి ఎగ్ అనేది మనకు బయటకు వస్తుంది. ఈ బయటకు వచ్చిన ఎగ్ ఎన్ని రోజులు బతుకుతుంది అని అంటే దీని లైఫ్ స్పాన్ వచ్చి 24 గంటలు. దీని లైఫ్ స్పాన్ ఒక రోజు లేదా 24 గంటలు. ఓకేనా. ఇప్పుడు ఈ ఎగ్ అనేది ఏ రోజులో రిలీజ్ అవుతుంది అని అంటే 14th డే రిలీజ్ అవుతుందా, 15th అవుతుందా, 16th అవుతుందా అంటే ఈ 3 రోజుల్లో ఎప్పుడో ఒకసారి రిలీజ్ అవ్వచ్చు. 14వ రోజు అవ్వచ్చు, 15వ రోజు అవ్వచ్చు, లేదా 16వ రోజు కూడా రిలీజ్ అవ్వచ్చు అనమాట. డిపెండ్స్ ఆన్ హార్మోన్ రిలీజ్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్ 24 గంటలు ఉంటుంది కదా, కానీ శుక్రకణము లేదా స్పోమ్స్ యొక్క లైఫ్ స్పాన్ ఎంత అంటే 3 రోజులు ఉంటాయి అన్నమాట. 3 రోజులు లేదా 72 అవర్స్ ఉంటాయి. సో 3 రోజులు లేదా 72 అవర్స్ అనేది శుక్రకణం బతికుంటుంది. అయితే ఎప్పుడైతే శుక్రకణం అనేది రిలీజ్ అవుతుందో ఆ శుక్రకణం అనేది ఎగ్గుతో ఏం జరగాలి అని అంటే ఫలదీకరణ అనేది జరగాలి. ఎప్పుడు జరుగుతుంది అంటే ఎప్పుడైనా జరగచ్చు. ఈ ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, 14 రోజు, ఎప్పుడైనా అంటే ఎప్పుడైనా కాదు, ఇక్కడ చెప్తా చూడండి. 14 రోజుల్లో 14వ రోజు కానీ 15 కానీ 16 కానీ ఎప్పుడో ఒకసారి రిలీజ్ అవుతుంది కదా. ఇది రిలీజ్ అయినప్పుడు 24 గంటలు బతుకుంటుంది. ఒకవేళ ఎగ్గు 14వ రోజు రిలీజ్ అయింది అనుకో, శుక్రకణం యొక్క జీవితకాలం 3 రోజులు కదా. అంటే ఎగ్గు రిలీజ్ అయిన 3 రోజుల ముందు ఒకవేళ స్పోమ్ వచ్చింది అనుకో, అంటే ఆ 14 రోజులు స్పోమ్కి 3వ రోజు అనుకో, అప్పుడు కూడా ఫలదీకరణ జరిగే ఛాన్స్ ఉందా అంటే ఎగ్గు చనిపోయే 1 సెకండ్ ముందు స్పోమ్ వచ్చినా ఫలదీకరణ అవుతుంది. స్పోమ్ చనిపోయే 1 సెకండ్ ముందు ఎగ్గు రిలీజ్ అయినా ఫలదీకరణ జరిగిపోతుంది. సో కాబట్టి స్పోమ్స్ వచ్చి 3 రోజులు అయి ఉన్నాయి అనుకో, 3 రోజులు అంటే 13, 12, 11. చాలా మంది కొంతమందిలో రేర్గా కొంతమందిలో హార్మోన్స్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఎగ్గు రిలీజ్ అయ్యేది 1-2 days అటు ఇటు అవుతుంది అనమాట. సో 1-2 days అటు ఇటు అయితే ఒక 2 రోజులు ముందుకు జరుపుకున్నాం అనుకో 10-9. సో 2 రోజులు ముందుకు జరుపుకుంటే మనకి ఇక్కడ 9 to 16 days ఆఫ్ టైం పీరియడ్ ఈస్ ద ఫర్టిలైజేషన్ పీరియడ్ అనేసి పిలుస్తాం. 9 to 16 days ఆఫ్ టైం పీరియడ్ ఈస్ ఫర్టిలైజేషన్ పీరియడ్. ఓకేనా. ఈ 2 రోజులు చాలా రేర్ కేసులో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అందరిలో ఉండదు కదా, కొంతమందిలోనే ఉంటుంది, అందుకే రేర్ కేసు అన్న. మామూలుగా అయితే 11 నుంచి 16 రోజులు ఫలదీకరణ జరిగే రోజులు అనమాట. ఓకే. యాజ్ పర్ అవర్ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ 9 to 16 days ఆఫ్ టైం పీరియడ్ ఈస్ ద ఫర్టిలైజేషన్ పీరియడ్. అంటే సో ఫలదీకరణ జరిగే కాలం ఎన్ని రోజులు అని అంటే 9 నుంచి 16 రోజుల్లోపు మాత్రమే ఫలదీకరణ జరుగుతుంది. దీన్నే ఫర్టిలైజేషన్ పీరియడ్ అంటాం. అంటే 9 రోజుల కంటే ముందు ప్రత్యుత్పత్తిలో పాల్గొంటే నీకు ఫర్టిలైజేషన్ లేదా ఫలదీకరణ జరగదు. 16 రోజుల తర్వాత కూడా నువ్వు ప్రత్యుత్పత్తిలో పాల్గొంటే ఫలదీకరణ జరగదు. 9 నుంచి 16 రోజుల లోపల పాల్గొంటే మాత్రమే ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఈ 9-16 ఏంటి, ఋతుచక్రం వచ్చిన తర్వాత. ఫీమేల్లో ఋతుచక్రం వచ్చిన 9 నుంచి 16 రోజుల్లో ఫలదీకరణ పాల్గొంటేనే మనకు ఏమవుతుంది, ఫర్టిలైజేషన్ జరిగి పిండం అనేది ఏర్పడుతుంది. ఓకేనా. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది అనమాట. సో అట్లా మనకి ఏమవుతుంది అని అంటే సో 9 నుంచి 16 రోజుల్లోపు ఇది జరుగుతుంది. సో ఇట్లా FSH, LH ఈ 2 హార్మోన్స్ సో ప్రాథమిక దశ, సెక్రటరీ దశలో ఎగ్గు రిలీజ్ అవ్వడానికి, ఆ ఎగ్గు మెచ్యూర్ అవ్వడానికి ఈ 2 స్టేజెస్లో ఏమవుతాయి అని అంటే ఉపయోగపడతాయి అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. యాక్చువల్లీ మమ్మల్స్ ఎగ్కి బర్డ్ ఎగ్కి తేడా ఏంది అని అంటే, మమ్మల్స్ ఎగ్కి బర్డ్ ఎగ్కి తేడా ఏంది అని అంటే సో మమ్మల్స్ అంటే పాలిచ్చి పెంచే జంతువులు, బర్డ్స్ పక్షులు. ఇప్పుడు కోడి గుడ్డు చూసారా, కోడిగుడ్డు పైన పెంకు ఉంటుంది, షెల్. కానీ మమ్మల్స్లో మనకి షెల్ ఉండదు, దానికి షెల్ ఉంటుంది, అంతే తేడా. మిగతా ఎల్లో, వైట్, ఎల్లో యాక్, తర్వాత వైట్ లేయర్ ఉంటుంది కదా, ఎగ్ వైట్, అదంతా కూడా కామన్. ఇంకా సో అట్లా మనకి ఎగ్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు కోడిలో కూడా కోడి కట్ చేసేటప్పుడు ఇవి గ్రాఫియన్ ట్యూబల్స్ ఎలా మెచ్యూర్ అవుతాయి అని అంటే, ఇప్పుడు ఇది రైట్ ఓవరీ, ఇది లెఫ్ట్ ఓవరీ కదండి. ఒక్కొక్క మంత్ ఒక్కొక్క ఓవరీ నుంచి మెచ్యూర్ అవుతుంది. ఇది రైట్, ఇది లెఫ్ట్ అనుకో, ఒక మంత్ రైట్ ఓవరీ నుంచి మెచ్యూర్ అయ్యి ఎగ్ ఇక్కడికి వస్తే, నెక్స్ట్ మంత్ లెఫ్ట్ ఓవరీ నుంచి మెచ్యూర్ అయ్యి ఎగ్ ఇక్కడికి వస్తుంది. తర్వాత మళ్ళీ రైట్ లెఫ్ట్ ఆల్టర్నేట్ మంత్స్లో జరుగుతాయి అన్నమాట. చాలా రేర్ కేసెస్లో ఒకేసారి 2 గ్రాఫియన్ ట్యూబ్స్ మెచ్యూర్ అయ్యి రిలీజ్ అవుతాయి.
ఓకేనా, 2 గ్రాఫియన్ ట్యూబ్స్ ఒకే సైడ్ నుంచి అయినా రావచ్చు, లేదా 2 గ్రాఫియన్ ట్యూబ్స్ 2 పక్కల నుంచి అయినా రావచ్చు. ఓకేనా, అలాంటప్పుడే ట్విన్స్ పుడతారు. మరి ఒక మంత్కి ఎన్ని ఎగ్స్ రిలీజ్ అవుతాయి అన్నాం? ఒకే ఎగ్ రిలీజ్ అవుతుంది. కానీ ఒకసారికి ఎన్ని స్పోమ్స్ వస్తాయి తెలుసా? 5 crores స్పోమ్స్ వస్తాయి. ఒకసారికి ఎన్ని స్పోమ్స్ వస్తాయి? 5 crores. ఒకసారికి 5 crores స్పోమ్స్ వస్తాయి. ఎగ్గు మాత్రం ఒకసారికి ఒకటే ఎగ్ వస్తుంది. ఈ 5 crores స్పోమ్స్ ఆ ఎగ్గుతో ఫర్టిలైజేషన్ లేదా ఫలదీకరణలో పాల్గొంటాయి. అంటే 5 కలిసి ఒకే ఎగ్గుతో పాల్గొనవు. ఈ 5 కోట్లలో ఒక స్పర్మ్ మాత్రమే ఒక ఎగ్గుతో ఫర్టిలైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, ఫర్టిలైజేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఫాలోపియన్ ట్యూబ్లో జైగోట్ని ఏర్పరుస్తాయి అన్నమాట ఇవి 2 కూడా. ఓకేనా, సో ఇది 5 crores స్పోమ్స్ వస్తే అవుట్ ఆఫ్ 5 crores ఒకే స్పోమ్ మాత్రమే ఎగ్గుతో ఫలదీకరణలో పాల్గొంటుంది. మిగతావి ఏమైపోతాయి ఏంటి అని అది ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మళ్ళీ మాట్లాడదాం. ఓకేనా, సో కాబట్టి ఈ 2 హార్మోన్స్ ఈ ప్రాసెస్ కోసం ఉపయోగపడతాయి. సో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా చూడండి. సో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఈ 2 హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఋతుచక్రం ప్రతి 28 నుంచి 30 రోజులకు ఒకసారి వచ్చినప్పుడు ప్రాథమిక దశ, సెక్రటరీ దశ అని 2 దశలు ఉంటాయి. ప్రాథమిక దశ 1 నుంచి 14 రోజులు, సెక్రటరీ దశ 14 నుంచి 16 రోజులు. ప్రాథమిక దశలో చిన్న సైజులో ఉండే గ్రాఫియన్ ట్యూబ్ FSH అనే ఒక హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల సో మెచ్యూర్డ్ గ్రాఫియన్ ట్యూబ్గా మారుతుంది. ఈ మెచ్యూర్డ్ గ్రాఫియన్ ట్యూబ్ సెక్రటరీ దశలో LH అనే ఒక హార్మోన్ ఉత్పత్తి అవ్వడం వల్ల సో ఈ గ్రాఫియన్ ట్యూబ్ అనేది పగిలిపోతుంది. పగిలిపోయిన గ్రాఫియన్ ట్యూబ్ని కార్పస్ లుటియం అని పిలుస్తారు. దీని లోపల నుంచి ఎగ్గు అనేది బయటకు వస్తుంది. ఈ ఎగ్గునే మనము పరిపక్వత చెందిన అండం లేదా మెచ్యూర్డ్ ఎగ్ అనేసి మనం పిలుస్తాము. ఓకేనా, మెచ్యూర్డ్ ఎగ్ అని పిలుస్తాం. సో ఇట్లా మనకి హార్మోన్స్ ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఓవరీ నుంచి ఎగ్గు రిలీజ్ అవుతుంది. ఎగ్గు లైఫ్ స్పాన్ 24 గంటలు, స్పోమ్ లైఫ్ స్పాన్ 3 రోజులు. ఒకసారికి ఒక మంత్కి ఒకే ఎగ్గు రిలీజ్ అవుతుంది. కానీ శుక్రకణాలు ఒకసారికి 5 కోట్లు రిలీజ్ అవుతాయి. 9 నుంచి 16 రోజుల లోపల ఫలదీకరణ జరుగుతుంది. ఓకే, ఫలదీకరణ జరిగిన తర్వాత మనకి ఇక్కడ జైగోట్ ఏర్పడుతుంది. ఈ జైగోట్ 4 నుంచి 5 రోజులు ఫాలోపియన్ ట్యూబ్లోనే ఉంటుంది. 5 రోజుల తర్వాత సెల్ డివిజన్ జరిగి ఎంబ్రియో అవుతుంది. సో దీన్నే ఈ ఎంబ్రియో వచ్చి మళ్ళీ ప్రొజెస్టరాన్ అనే ఒక హార్మోన్ వల్ల సో యూట్రస్ వాల్స్కి అంటి పెట్టుకొని ఉంటుంది ఇక్కడ. ఓకేనా, సో దీన్నే గర్భాశయ గోడలు అంటాడు. ఇక్కడ 9 months బేబీ పెరుగుతుంది. సో 9 months బేబీ పెరిగి తర్వాత డెలివర్ అవుతుంది అనమాట. ఓకే, సో అది. ఇంకా పురుషులలో మళ్ళీ ఈ హార్మోన్లు కూడా రిలీజ్ అవుతాయా? ఫీమేల్లోనే కాదు, మేల్స్లో కూడా రిలీజ్ అవుతాయి. సో FSH హార్మోను సో పురుషులలో మేల్స్లో ఏం చేస్తుంది అని అంటే సో స్పోమ్స్ మెచ్యూరిటీ అంటే శుక్రకణాలు మెచ్యూర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. శుక్రకణాలు పరిపక్వత చెందడానికి యూజ్ అవుతుంది. శుక్రకణాలు రిలీజ్ అయిపోతే సరిపోదు, మెచ్యూరిటీ ఉండాలి. అండం రిలీజ్ అయితే సరిపోదు, మెచ్యూరిటీ ఉండాలి. అప్పుడే మెచ్యూర్ జైగోట్, ప్రాపర్ జైగోట్ అనేది వస్తుంది. అట్లా శుక్రకణాలు పరిపక్వత చెందడానికి FSH హార్మోన్ ఉపయోగపడుతుంది. సో LH అనే హార్మోన్ దేనికి ఉపయోగపడుతుంది అని అంటే సో వీర్యం, సెమిన్ ప్రొడక్షన్లో ఉపయోగపడుతుంది. సో వీర్యం ఉత్పత్తి వీర్యం అనేది ఉత్పత్తి అవుతుంది కదా, దాన్నే సెమినల్ ప్లాస్మా అనేసి పిలుస్తారు. సో శుక్రకణాలు ఆ వైట్ కలర్ ఫ్లూయిడ్ ఉంటుంది కదా, ఆ వైట్ కలర్ ఫ్లూయిడ్లోనే శుక్రకణాలు అనేవి తేలుతూ ఉంటాయి అన్నమాట. దాన్నే వీర్యం అంటాం. ఆ వీర్యం యొక్క ఉత్పత్తికి సో ల్యూటినైజింగ్ హార్మోన్ ఉపయోగపడుతుంది. శుక్రకణాల యొక్క పరిపక్వతకి FSH అనే హార్మోన్ ఉపయోగపడుతుంది అనేసి చెప్పచ్చు. ఇట్లా ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఈ 2 హార్మోన్లు ఉపయోగపడతాయి అనేసి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, ఈ 2 హార్మోన్లు ఉపయోగపడతాయి. సో ఇది FSH, LH. తర్వాత మనకి ఇంకో హార్మోన్ ఏంటి? FSH, LH తర్వాత ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ హార్మోన్? ఆక్సిటోసిన్. సో ఆక్సిటోసిన్ అండి పేరులోనే ఉంది చూడండి. ఇది ఏం చేస్తుంది అంటే ఆక్సిజన్ లెవెల్స్ని ఎన్హాన్స్ చేస్తుంది. సో ఆక్సిటోసిన్. ఓకేనా, ఆక్సిటోసిన్ అంటే ఆక్సిజన్. ఆక్సిటోసిన్ అంటే ఆక్సిజన్ అని అంటాం కదా. సో ఆక్సిజన్ అని అంటే సో ఇది ఏం చేస్తుంది? యూటరస్ వాల్స్కి, ఇప్పుడు గర్భాశయ గోడలకి తగిన ఆక్సిజన్ని అందించి గర్భాశయ గోడలకి తగిన ఆక్సిజన్ని అందించి సో సులభమైన రీతిలో ప్రసవం జరిగేలా చేస్తుంది. సులభ ప్రసవం.
సో సులభ ప్రసవంలో పాల్గొంటుంది, సులభ ప్రసవంలో పాల్గొంటుంది అనేసి మనం చెప్పొచ్చు. సో సులభ ప్రసవంలో పాల్గొంటుంది అనేసి చెప్పొచ్చు అనమాట. సో ఆక్సిటోసిన్ ఏం చేస్తుంది, ఆక్సిజన్ని రిలీజ్ చేసి, ఓకేనా, ఆక్సిజన్ని రిలీజ్ చేసి గర్భాశయ గోడలకి తగిన ఆక్సిజన్ అందించి సులభ ప్రసవంలో పాల్గొంటుంది. అందుకే దీన్ని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారు అని అంటే బర్త్ హార్మోన్ అని కూడా పిలుస్తారండి. దీన్ని ఇంకో పేరుతో బర్త్ హార్మోన్. ఎందుకు బర్త్ హార్మోన్ అంటామంటే ఫీమేల్స్లో డెలివరీస్ టైంలో ఇది రిలీజ్ అవుతుంది. సో ఫీమేల్స్లో డెలివరీస్ టైంలో రిలీజ్ అయ్యి ఇక్కడ బేబీ ఉంటుంది కదా, ఈ డెలివరీస్ టైంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయ్యి ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోను ఈ గర్భాశయ గోడలకి ఆక్సిజన్ లెవెల్స్ బాగా సప్లై చేస్తుంది. ఆక్సిజన్ లెవెల్స్ బాగా సప్లై చేసినప్పుడు ఆ గర్భాశయ గోడలు ఏం చేస్తాయంటే పెరిస్టోలిక్ స్ట్రోక్స్లో ఇన్వాల్వ్ అయిపోయి వాల్స్ అనేవి బాగా స్ట్రెచ్ అవుతాయి. ఇప్పుడు మనము స్కెలిటన్ సిస్టమ్ చెప్పేటప్పుడు చెప్పిన మజిల్స్కి ఆక్సిజన్ ఎంత ఎక్కువగా ఇస్తే మజిల్స్ అనేవి బాగా స్ట్రెచ్ అవుతాయి, బాగా ఎన్లార్జ్ అవుతాయి, ఫ్రీగా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అనేసి. ఈ గర్భాశయ గోడలకి కూడా ఆక్సిజన్ మనం ఎప్పుడైతే సప్లై చేస్తామో అప్పుడు గర్భాశయ గోడల్లో ఉండేటువంటి కండరాలు అనేవి సో బాగా స్ట్రెచ్ అవుతాయి, బాగా ఎన్లార్జ్ అవుతాయి. మంచిగా ఏమవుతుందంటే టైట్గా లేకుండా బేబీ అనేది ఈజీగా బయటికి రావడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇలా లూజ్ అయినప్పుడు కొంతమందికి ఈ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఆక్సిటోసిన్ హార్మోన్ అనే హార్మోన్ తక్కువ రిలీజ్ అయిందనుకోండి, నార్మల్ డెలివరీస్ జరగవు, సిజరీన్లు చేసి కట్ చేసి తీస్తూ ఉంటారు. నార్మల్ డెలివరీస్ చేయడానికి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఆ మజిల్ అనేది బాగా టైట్ అయిపోయి ఉంటుంది, ఓకేనా. సో అలాంటప్పుడు నార్మల్ డెలివరీ చేయించడానికి ఇంజెక్షన్స్ ఇస్తారు కదా, అవన్నీ కూడా ఆక్సిటోసిన్ హార్మోనల్ ఇంజెక్షన్స్ అనేసి మనం చెప్పొచ్చు. ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు నార్మల్ డెలివరీ అవుతుంది, ఓకేనా. ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలండి, ఏదైనా పని పాట చేస్తూ ఉండాలి. మన వాళ్ళేమో ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయినప్పటి నుంచి బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. సో అలా తీసుకోకూడదు. ఇనీషియల్ 2-3 మంత్స్ చాలు, ఎందుకంటే ఆ జైగోట్ అనేది అప్పుడే ఇనీషియల్ స్టేజ్, బ్లడ్ క్లాట్ కదా, అటు ఇటు బెండ్ అయ్యి కొంచెం బాడీలో హీట్ జనరేట్ అవుతే అది ఏమైనా వేడికి స్ప్లిట్ అయిపోతుందేమో అనుకుంటారు అంతే. అది కూడా ఏం కాదు, అది కూడా కంప్లీట్గా అబార్షన్స్ అవ్వడం, యూట్రస్ వాల్స్కి స్టిక్ అయి ఉండడం, అదంతా హార్మోన్ చేతిలో ఉంటుంది. 99% హార్మోన్ చేతిలో ఉంటుంది, ఓకేనా. ఇంకా బాగా రేర్ కేసులో 1% ప్రెషర్ పడినప్పుడు అబార్షన్స్ అవుతూ ఉంటాయి అలా. సో అందుకే ఏం చేయాలంటే పని పాట చేయాలి, అట్లీస్ట్ ఇంట్లో పనులన్నా చేయడం, ఓకే. ఎక్సర్సైజెస్ కూడా చేస్తూ ఉండాలి. సో పద్మాసన్ ఇలాంటి ఆసనాస్లో కూర్చోవడం, సమ్ లిటిల్ ఎక్సర్సైజెస్ ఇస్తూ ఉంటే ఏమవుద్దంటే మజిల్కి పని చేసి అలవాటు, ఓకేనా. మజిల్కి పని చేసి అలవాటు అవుతుంది. ఇప్పుడు డెలివరీ టైంలో కూడా అది పెద్ద పని ఫీల్ కదా, వీళ్ళు రోజు చేసే పనే కదా అని చెప్పి మజిల్ అనేది కంఫర్ట్ జోన్కి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా స్ట్రెచ్ అయిపోయి డెలివరీ అయిపోతుంది అనమాట. లేదు ఏం పని పాట చేయకుండా స్టిఫ్గా అలా కూర్చొని ఉన్నామనుకో, అది కూడా ఏంటంటే పని లేకుండానే ఉంటుంది, కాబట్టి నార్మల్ డెలివరీస్ అనేవి జరగవు. సో కాబట్టి పనులు చేయడంలో తప్పేం లేదు. ఎక్సర్సైజెస్ వల్లనే మజిల్స్కి ప్రాపర్ ఆక్సిజన్ ఇచ్చి మజిల్స్ అంతా కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి, లూజ్ అవుతాయి, కాబట్టి ఆ ఆక్సిజన్ పర్సెంటేజ్ వల్లనే బాగా రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో ప్రాణాయామం చేస్తే ఇంకా చాలా మంచిది, ఆక్సిజన్ మంచిగా సప్లై అవుతుంది, బేబీకి సప్లై అవుతుంది, యూట్రస్ వాల్స్కి సప్లై అయ్యి డెలివరీస్ టైంలో చాలా ఈజీగా హ్యాపీగా డెలివర్ అవుతూ ఉంటుంది. సో ఇది మనకు ఆక్సిటోసిన్ అనే హార్మోను, అందుకే దీన్ని బర్త్ హార్మోన్ అంటారు. దీన్ని లవ్ హార్మోన్ అని కూడా పిలుస్తూ ఉంటారండి, ఓకేనా. సో లవ్ అనే వర్డ్ వచ్చిందే మదర్ బేబీ రిలేషన్షిప్ తోటి, కాబట్టి దీన్ని లవ్ హార్మోన్ అని కూడా అంటారు. లవ్ హార్మోన్ అనొచ్చు, బర్త్ హార్మోన్ అని కూడా అనొచ్చు. సో డెలివరీస్ టైంలో ఈ హార్మోన్ బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆక్సిటోసిన్ తర్వాత నెక్స్ట్ హార్మోన్ ఏముంది, సో వాసోప్రెసిన్ ప్రొలాక్టిన్ ఉంది కదా, ప్రొలాక్టిన్ హార్మోన్ ఉంది. సో ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఏం చేస్తుంది అని అంటే, సో ఇక్కడే రాస్తున్నా చూడండి, నెక్స్ట్ హార్మోన్ ఏది అని అంటే ప్రొలాక్టిన్, ఓకే. ప్రొలాక్టిన్ పేర్లోనే ఉంది కదా, లాక్టిన్ అనే వర్డ్ ఎక్కడొచ్చినా కూడా బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, అది మిల్క్ రిలేటెడ్ టర్మినాలజీ. సో ప్రొలాక్టిన్ ఏం చేస్తుంది అని అంటే, సో ఆఫ్టర్ డెలివరీస్ అయిపోయిన తర్వాత, ప్రసవం అయిపోయిన తర్వాత బేబీ ఫీడింగ్ కోసము మదర్ మమరీ గ్లాండ్స్లో క్షీర గ్రంథుల్లో పాలను ఉత్పత్తి చేస్తుంది కదా. సో క్షీర గ్రంథుల్లో పాలను ఉత్పత్తి చేసే హార్మోన్ ఏది అని అంటే ప్రొలాక్టిన్ అనేసి మనం చెప్పొచ్చు. సో క్షీర గ్రంథుల్లో పాల ఉత్పత్తికి, బేబీ ఫీడింగ్ కోసం, సో పాల ఉత్పత్తికి తోడ్పడే హార్మోన్ ఏది అని అంటే ప్రొలాక్టిన్ హార్మోన్ అనేసి చెప్పొచ్చు. ఒకవేళ ప్రొలాక్టిన్ హార్మోన్ డెఫిషియన్సీస్, ఇంబ్యాలెన్సెస్ కూడా ఉంటుందండి. ఒకవేళ ప్రొలాక్టిన్ హార్మోన్ డెఫిషియన్సీ ఉందనుకో, అంటే ప్రొలాక్టిన్ హార్మోన్ తక్కువ రిలీజ్ అయిందనుకో, తక్కువ రిలీజ్ అయినప్పుడు ఇప్పుడు కొంతమందికి మదర్ దగ్గర బేబీకి ఫీడింగ్ సరిపోదు. సో ఫీడింగ్ సరిపోనప్పుడు
డబ్బా పాలు ఎత్తుకొచ్చి పడుతూ ఉంటారు, అవునా లేదా? డబ్బా పాలు పడుతూ ఉంటారు. సో ఎందుకంటే మదర్ దగ్గర మిల్క్ సరిగా లేవు. ఎందుకు లేవు అంటే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి సరిగా లేవు. మరి అందుకే డాక్టర్స్ ఏం చేస్తారు, మెడిసిన్ అవి ఇవి సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ పాల ఉత్పత్తికి కాల్షియం అనే ఒక మూలకం కూడా చాలా ఉపయోగపడుతుంది. సో కాల్షియం ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా పాల ఉత్పత్తి బాగా జరుగుతుంది. ప్రొలాక్టిన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా, ఓకేనా? ఇంబ్యాలెన్స్ ఉంటే కాల్షియం ఎక్కువ తీసుకోవాలి. అప్పుడప్పుడు ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ కూడా రిలీజ్ అయిపోతుంది. ఎక్కువ రిలీజ్ అయితే అవసరానికి మించి మిల్క్ కూడా బాగా ప్రొడ్యూస్ అయిపోయి అన్సఫిషియంట్ మిల్క్ అంతా కూడా మమరీ గ్లాండ్స్లో స్టోర్ అయిపోయి ఏమైపోతాయంటే మమరీ గ్లాండ్స్లో ట్యూమర్స్ వచ్చేస్తాయి, గడ్డలు లాగా వచ్చి ఒక్కోసారి క్యాన్సర్ కూడా దారితీస్తాయి అన్నమాట. సో అలాంటిది ప్రొలాక్టిన్. ఇంకా క్షీరగ్రంథుల పెరుగుదలకు కూడా ఇదే ఉపయోగపడుతుందండి. క్షీరగ్రంథుల మమరీ గ్లాండ్స్ గ్రోత్లో కూడా ఉపయోగపడుతుంది క్షీరగ్రంథుల పెరుగుదల. ప్రొలాక్టిన్ హార్మోన్ బాగా ఎక్కువగా రిలీజ్ అయితే క్షీరగ్రంథులు బాగా పెరుగుదల అవుతాయి. ఒకవేళ తక్కువ రిలీజ్ అయితే క్షీరగ్రంథులు డెవలప్ కావన్నమాట. ఎక్కువైతే బాగా డెవలప్ అవుతాయి, తక్కువైతే డెవలప్ కావు. ఆప్టిమంగా ఉంటే ఎంత ఉండాలో అంత ఉంటుంది. సో ఇలాంటి వాటికి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఉపయోగపడుతుంది, ఓకేనా? సో హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతాయి. ఇంకా లాస్ట్లో మిగిలింది ఎంఎస్హెచ్ హార్మోన్ అనే హార్మోన్. సో ఎంఎస్హెచ్ అంటే ఏంటంటే మెలనోట్రోపిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. మెలనోట్రోపిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ మెలనోట్రోపిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది మనకి ఇంకా మెలనోట్రోపిక్ స్టిమ్యులేటింగ్ ఏం చేస్తుంది అని అంటే ఈ హార్మోను స్కిన్లో మెలనిన్ పిగ్మెంట్ని రెగ్యులేట్ చేస్తుందండి. స్కిన్లో అంటే చర్మంలో, ఓకే? ఏం చేస్తుంది ఈ హార్మోను? సో చర్మంలో మెలనిన్ అనే ఒక వర్ణక ద్రవ్యాన్ని కలర్ పిగ్మెంట్ అంటాం. సో దీన్ని రెగ్యులేట్ చేస్తుంది అన్నమాట, ఓకేనా? రెగ్యులేట్ చేస్తుంది లేదా క్రమబద్ధీకరిస్తుంది అని రాస్తారు. సో లేదా క్రమబద్ధీకరిస్తుంది అని రాస్తారు. ఇప్పుడు చూడండి, ఈ స్కిన్ కలర్కి రీజన్ ఏంది? చర్మం యొక్క కలర్కి రీజన్ మెలనిన్ పిగ్మెంటే కదా. ఇప్పుడు ఒకవేళ మెలనిన్ అనేది ఎక్కువ ఉందనుకోండి, చర్మం ఏ కలర్లో ఉంటుంది? నలుపు రంగులో ఉంటుంది. మెలనిన్ అనేది తక్కువ ఉందనుకోండి, చర్మం ఏ కలర్లో ఉంటుంది? తెలుపు రంగులో ఉంటుంది. ఇంతకీ కొంతమంది నల్లగా ఉంటారు, కొంతమంది తెల్లగా ఉంటారు, కొంతమంది అటు ఇటు కాకుండా చామంచాయ విటిష్ కలర్లో ఉంటారు. ఎందుకు అట్లా అంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద మెలనిన్ హార్మోన్, ఎంఎస్హెచ్ హార్మోన్. ఒకవేళ ఎంఎస్హెచ్ హార్మోన్ కన్నా ఎక్కువ రిలీజ్ అయితే మెలనిన్ కూడా ఎక్కువైపోద్ది, స్కిన్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఒకవేళ ఎంఎస్హెచ్ హార్మోన్ కన్నా తక్కువ రిలీజ్ అయితే సో మెలనిన్ కూడా ఏమవుతుంది అని అంటే తక్కువగా రిలీజ్ అవుతుంది, అప్పుడు స్కిన్ వైట్ కలర్లో ఉంటుంది. ఒకవేళ ఎంఎస్హెచ్ హార్మోన్ అనేది మామూలుగా రిలీజ్ అయితే మెలనిన్ కూడా మామూలుగానే రిలీజ్ అవుతుంది. సో తెలుపు నలుపు కాకుండా మధ్యలో ఉంటారు. సో ఇదే ఉండకూడదు, హార్మోన్ ఎక్కువ ఉండకూడదు, ఇదే ఉండకూడదు, హార్మోన్ తక్కువ ఉండకూడదు. మరి స్కిన్ కలర్ ఏది అంటే విటిష్ కలర్. సో విటిష్ కలర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంఎస్హెచ్ హార్మోన్ మంచిగా ఎంత రిలీజ్ అవ్వాలో అంత రిలీజ్ అయింది అనేసి దాని అర్థం అనమాట. సో ఎప్పుడైనా మనం సన్ రేస్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు, ఎండకి బాగా ఎక్స్పోజ్ అయ్యామనుకోండి, ఎండకు బాగా ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ స్కిన్ లోపల ఉండే ఎంఎస్హెచ్ హార్మోన్ని యూవీ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ఉంటాయి కదా. సో ఎప్పుడైతే మనం సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతామో ఆ సూర్యకిరణాలు ఎంఎస్హెచ్ హార్మోన్ని ప్రేరేపిస్తాయి. ఎంఎస్హెచ్ హార్మోన్ ఎప్పుడైతే ప్రేరేపిస్తాయో హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయిపోయి బ్లాక్ కలర్లో మారుతారు. దాన్ని సన్ ట్యాన్ అంటారు. ట్యాన్ పట్టింది అంటారా లేదా? ఎండకు బాగా తిరిగితే నల్లగా అయిపోతారా లేదా? సో అట్లా. సో యూవీ రేస్ అనేవి ఎంఎస్హెచ్ హార్మోన్ని బాగా ప్రేరేపించడం వల్ల హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయ్యి స్కిన్ అంతా కూడా ఏమైపోతుంది అంటే ట్యాన్ అవుతుంది లేదా బ్లాక్ కలర్లోకి మారిపోతుంది. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్లో ఉంటారు. ఎందుకు అందరూ ఒకేలాగా ఉండరు అంటే అందరిలో హార్మోన్ ఒకేలాగా లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళ బాడీలో జీన్స్ వేరు, వీళ్ళ బాడీలో వేరు. ఎందుకు వేరు అంటే వాళ్ళ పేరెంట్స్ వేరు, వీళ్ళ పేరెంట్స్ వేరు. సో కాబట్టి వేరు ఉంటారు. ఇప్పుడు అమెరికన్స్ అందరూ తెల్లగా ఉంటారు. ఓకే, అమెరికన్ అంతా తెల్లతోలు వేసుకొని, ఎందుకు అని అంటే అమెరికా వాళ్ళ హార్మోను ఎంఎస్హెచ్ హార్మోన్ వాళ్ళకి తక్కువ రిలీజ్ అవుతుంది, అందుకే తెల్లగా ఉంటారు. ఈవెన్ హెయిర్ కలర్కి రీజన్ కూడా మెలనిన్ పిగ్మెంటే. సో వాళ్ళకి ఎంఎస్హెచ్ తక్కువైతే మెలనిన్ పిగ్మెంట్ మొత్తం తగ్గిపోద్ది. ఈ మెలనిన్ వల్లనే చర్మ కలర్కి కారణం అదే, స్కిన్ కలర్కి కారణం అదే, ఐబాల్ కలర్కి కారణం కూడా ఇదే. ఐస్ మనకి కొంతమంది ఐస్ కలర్ కనపడుతుంటాయో లేదా ఐరిష్ కలర్కి కారణం కూడా అదే. ఇప్పుడు ఎంఎస్హెచ్ అమెరికన్స్కి తక్కువ ఉంది, అందుకే స్కిన్ కూడా వైట్ ఉంటుంది,
జుట్టు కూడా బ్లాక్ లేకుండా రెడ్ షేడు, బ్రౌన్ షేడు, వైట్ ఇలా ఉంటుంది వాళ్ళకి. ఓకేనా. అదే ఇప్పుడు ఆఫ్రికన్స్కి వద్దాం. ఆఫ్రికన్స్కి MSH హార్మోన్ చాలా ఎక్కువ ఉంటుంది, అందుకే వాళ్ళ స్కిన్ కలరు బ్లాకే, హెయిర్ కలర్ కూడా బ్లాకే. ఆఫ్రికా వాళ్ళకి మనకు వైట్ హెయిర్, రెడ్డిష్ బ్రౌనిష్ హెయిర్ మనం ఎక్కడా చూడం. ఓకేనా. ఎందుకంటే బ్లాక్గానే ఉంటుంది హెయిర్, ఎందుకంటే స్కిన్ కూడా బ్లాకే, ఎందుకంటే మెలనిన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ హార్మోన్స్. ఇక మన ఇండియన్స్కి ఏంటంటే సో అట్ట చామన్ ఛాయలాగా కొంతమంది ఉంటారు, కొంతమంది వైట్, అంటే అవి జీన్స్ అనమాట కంప్లీట్గా. మన ఇండియాలో అంతా ఉన్నారు, వైట్ ఉన్నోళ్ళు ఉన్నారు, బ్లాక్ ఉన్నోళ్ళు ఉన్నారు, అటు ఇటు ఉన్నోళ్ళు ఉన్నారు. కానీ అమెరికన్స్ అయితే ఆల్మోస్ట్ వైటే, ఆఫ్రికన్స్ అయితే అందరూ ఆల్మోస్ట్ 90% బ్లాక్ ఉంటారు. సో అట్లా హార్మోన్స్ని బేస్ చేసుకొని మనకు కలర్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇంకా ఈ MSH హార్మోన్ డెఫిషియన్సీ వల్ల ఒక డిసీజ్ వస్తుందండి. ఏంటా డిసీజు అని అంటే ఆల్బినిజం అనేసి పిలుస్తారనమాట. ఏంటా డిసీజు? ఆల్బినిజం అంటాం. ఏంటి ఆల్బినిజం అంటే స్కిన్ మీద అక్కడక్కడ వైట్ ప్యాచెస్ ఉంటాయి కొంతమందికి వైట్ ప్యాచెస్ అక్కడక్కడ ఉంటాయి, కొంతమందికి ఎంటైర్ స్కిన్ అంతా వైట్గానే ఉంటుంది, ఎంటైర్ స్కిన్ వైట్ ఉంటుంది. సో ఇలాంటి ఒక డిసీజ్ని మనము ఆల్బినిజం అంటారు. MSH హార్మోన్ లోపం వల్ల ఇలాంటి సిమ్టమ్స్ అనేవి కనపడతాయి. సో ఈవిడకి చూడండి, ఈవిడకి అక్కడక్కడ మాత్రమే ఉంది, అంటే MSH హార్మోను అటు ఇటు కాకుండా కొంచెం తక్కువగా ఉంది. కొన్ని ప్లేసెస్లో ఎక్కువ ఉంది, కొన్ని ప్లేసెస్లో తక్కువ ఉంది, జీన్స్ని బేస్ చేసుకొని. ఈమె చూడండి మొత్తం బాడీ అంతా వైటే ఉంది, హెయిర్ కూడా వైటే ఉంది, అసలు ఈమెకి హార్మోనే లేదు, ఇంకా అసలు చాలా తక్కువ హార్మోన్ ఉంది ఈమె బాడీలో కొంచెం అటు ఇటు ఉంది కాబట్టి కొన్ని ప్లేసెస్లో మాత్రమే వైట్ వచ్చింది. సో ఇలాంటి ఒక స్కిన్ ఇన్ఫెక్షన్ని ఏమంటారు అంటే ఆల్బినిజం అంటారు. ఇది కంప్లీట్ హెరిడిటరీ డిసీజ్ అండి. హెరిడిటరీ అంటే వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి అనేసి మనం చెప్పొచ్చు. సో కంప్లీట్గా ఇది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి అనేసి మనము దీన్ని పిలుస్తారనమాట. అసంక్రామ్యత వ్యాధి అంటారు. హెరిడిటరీ అంటే అసంక్రామ్యత వ్యాధి అనేసి పిలుస్తారనమాట. ఓకేనా. ఇది ఆల్బినిజం. అండ్ ఈ డిసీజ్ని మనము ఇంకొక పేరుతో ఏమని కూడా పిలవచ్చు అంటే విటిలిగో అని కూడా పిలుస్తారండి. విటిలిగో, తెలుగులో కూడా విటిలిగో అని అంటారు. విటిలిగో అంటే కూడా ఇదే డిసీజ్. ఇంకో పేరుతో ఏమంటారంటే ల్యూకోడర్మా అని పిలుస్తారు. ల్యూకో అంటే వైట్, డర్మా అంటే డెర్మటాలజీ అంటే స్కిన్ కదా, అంటే తెల్ల స్కిన్ ఉంటే కనుక తెల్ల చర్మము, దాన్నే మనం ల్యూకోడర్మా అనేసి పిలుస్తారు. తెలుగులో దీన్ని బొల్లి అని కూడా అంటూ ఉంటారు. ఓకేనా. బొల్లి అని విన్నారనుకో, అది కూడా ఇదే. సో ఆల్బినిజం అన్న 4 పేర్లు చెప్పినా చూడండి, ఒకటి వచ్చి ఆల్బినిజం అన్న, విటిలిగో అన్న, ల్యూకోడర్మా అన్న, బొల్లి అన్న, అంతా ఒకటే. ఓకేనా. వీటి పేర్లు అనమాట ఇవన్నీ కూడా. ఆల్బినిజం అన్నా అదే, విటిలిగో అన్నా అదే, ల్యూకోడర్మా అంటే వైట్ స్కిన్ అని అర్థం, బొల్లి అంటే కూడా అదే. ఓకేనా. సో ఇవన్నీ మనకు ఆల్బినిజం వచ్చే వ్యాధులు అనమాట. ఆల్బినిజం డిసీజ్ వల్ల వచ్చే వ్యాధులు ఇన్ని మనకు ఆల్బినిజం వల్ల వస్తాయి. ఇవి హార్మోన్స్ గురించి. ఎన్ని హార్మోన్స్ వచ్చాయి ఇప్పటి వరకు మనకు? పిట్యూటరీ గ్లాండ్ ఏ హార్మోన్స్ని రిలీజ్ చేసింది చెప్పుకున్నాం కదా మొత్తం. చాలా ఇంపార్టెంట్ అండి. మాస్టర్ గ్రంథి అన్నాం, గ్రోత్ హార్మోన్, సొమాటోట్రోపిన్ పెరుగుదల హార్మోన్, TSH, ACTH, FSH, LH, ఆక్సిటోసిన్, ప్రొలాక్టిన్, వాసోప్రెసిన్, MSH. అండ్ ఫస్ట్ 6టిని పూర్వలంబిక, తర్వాత 3టిని పరలంబిక అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఫ్లాట్ పిగ్ మూవ్ అనే కోడ్ యూజ్ చేసుకొని గుర్తుపెట్టుకోండి, ప్లస్ వాటి ఫంక్షన్స్ కూడా ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే. సో బీ కేర్ఫుల్, కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది మనకి. ఇది పిట్యూటరీ గ్రంథి గురించి మాత్రమే మనం మాట్లాడాం. సో మిగతా ఇంకా ఎన్ని గ్రంథులు ఉన్నాయి? మిగతా 8 గ్రంథులు ఉన్నాయి. ఓకేనా. అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.